I have been watching your reels. Okay. Very, very contagious, very, very addictive. Udhvitha pasta. Yeah, And you're saying you're growing old. I have never dared to do that in my early 20s. నేను వావ్ చేసినప్పుడు ఈటీవీ అభిరుచిలో చేసినప్పుడు ద కైండ్ ఆఫ్ లవ్ దట్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇస్ అసలు నథింగ్ కెన్ మ్యాచ్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే 1 million వచ్చినప్పుడు మీరు యూ మైట్ హావ్ టేకెన్ అ స్టెప్ బ్యాక్ టు థింక్. హ్యూమన్ మైండ్ ఎంత చెండాలో అంటే 1 million వచ్చిన వెంటనే 1.2 వస్తే ఎలా ఉంటుందో. సో ఇప్పుడు కాంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మీ ప్రాసెస్ ఏంటో ఒకసారి చెప్తే మేబీ దే క్యాన్. డోంట్ జంప్ ఇంటూ క్విక్ డెసిషన్స్ లైక్ ఇమీడియట్గా టైఅప్ అయిపోద్దు. ఇమీడియట్గా డోంట్ ట్రై టు డూ దాట్. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే కాంటెంట్ క్రియేషన్ ముందు అరే ఎవడైనా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతున్నాడు, యుల్ మేక్ ఇట్ లుక్ లైక్ అరే నేను కూడా చేసేయచ్చు కదా అని. అందులో దిగితేనే తెలుస్తుంది. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ యువర్ ఫాదర్. He is a genius when it comes to law. He is one of the best lawyers we have. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే ఇఫ్ యూ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ వుడ్ యూ హ్యావ్ డన్ ఎనీథింగ్ డిఫరెంట్లీ? What a మస్త్ క్వశ్చన్. ఇదో కాంట్రవర్షియల్ అంటే ఇంత ఫన్ క్వశ్చన్ ఫైనల్ గా అడుగుతావా? ఎప్పుడెప్పుడు అడిగే వాళ్ళు ఎక్కడ దొరుకుతారా? Hi everyone, this is Anusha. Welcome to another episode on Yint. On today's episode, we have somebody extremely interesting. So, unlike మిగిలిన ఎపిసోడ్స్లా కాకుండా సీరియస్గా బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేశారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు అన్నట్టు కాకుండా ఈ ఎపిసోడ్ వీ గాట్ Udhvitha on board. Udhvitha, welcome. I'll give your introduction after 1 minute, but welcome. Thank you for coming on the show. Thank you so much for calling and I am excited and honored to be here. అంతే, ఇది ఒక్కటే మేము ఫార్మల్గా మాట్లాడాలి అనుకున్నాం. తర్వాత నుంచి విల్ టాక్ అబౌట్ థింగ్స్. సో అగైన్ లైక్ ఐ సెడ్, ముందు ఎపిసోడ్స్ అన్ని మేము చాలా ఫార్మల్గా బిజినెస్ ఎలా స్టార్ట్ చేసారు ఏంటి, ఎస్ గ్రోత్, హసిల్, గ్రోత్, విన్నర్ మైండ్ సెట్, exactly what it was. So ఈ ఎపిసోడ్ the idea was when I approached you for a podcast, the idea was that పాడ్కాస్టింగ్ లా చేయాలంటే వీ వాంట్ సంబడి హూజ్ అన్ ఈక్వల్ కాన్వర్సేషనలిస్ట్. అంటే నాలాగా నాతో పాటు మాట్లాడినట్టు అండ్ సంబడి ఏదైనా మాట్లాడగలిగేటట్టు, అంటే బౌండరీస్ లేకుండా. అంటే ఏమైనా బౌండరీస్ దాటితే ఎడిటింగ్ లో తీసేస్తాం. లేదు, ప్లీజ్ క్రాస్ ద బౌండరీస్, దట్ ఇస్ వేర్ ద యాక్చువల్ ఫన్ ఇస్. ఫేర్ అంటే రెస్పెక్ట్ఫుల్లీ ఆఫ్ కోర్స్. ఫేర్ ఎనఫ్. సో ఐ థాట్ విత్ యూ మేబీ ఆ కాన్వర్సేషన్ అంటే ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఏ టాపిక్ అయినా మాట్లాడచ్చు. And of course content creation gurinchi will majorly focus. Okay. But other than that we are going to talk about everything under the sun like you mentioned. Perfect. Sounds perfect. And also we should also talk about how we've decided that we're not going to meet prior. Yes. Direct ga ikkadiki vachi face to face chuskuni, because I feel like as we grow older there are very few things that excite us. So you have to find excitement in mundane things as well. So munde kalisi malli next time camera mundara ee magic capture avademo. So I thought this is fun to do this right here. So this is our first conversation, like Udhvitha said. This is the first time we are meeting, first conversation. So we were talking about what did we have for breakfast. Okay. Yes, I had pasta. అది పాష్ అని అనుకోద్దు. ఐ వాస్ క్రియేటింగ్ వీడియో, ద థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ నా కోసం. సో ఐ థాట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఫుడ్ అండ్ మై లవ్ ఫర్ ఫుడ్. అండ్ ఎప్పుడు చేస్తావు, పిల్లలు పడుకున్నప్పుడు చేసినప్పుడు మన చుట్టుపక్కల లైట్లు వేసుకొని మళ్ళీ పక్కన అప్పుడు షూట్ చేసింది అనమాట. అండ్ కక్కుర్తికి మనం కింగ్ కాబట్టి వండింది వదిలేస్తావా, తినేసి మరీ వస్తారు వాడు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డిడ్. పొద్దున్నే పాస్తా. And you're saying you're growing old. I have never dared to do that in my early 20s. Early 20s I've done a lot more, Anusha. Okay, fair enough. So now this is the tamed down version. Imagine what I was at a while. పొద్దున్నే పాస్తా ఫర్ బ్రేక్ఫాస్ట్ కొంచెం కష్టం. అంటే పక్కన పన్నీర్ స్టేక్ విత్ సమ్ స్టిర్ ఫ్రైడ్ వెజిటబుల్స్ చూడడానికి చాలా ఫ్యాన్సీగా ఉంది. ఐఎమ్ హోపింగ్ దట్ హూఎవర్ ఇస్ వాచింగ్ దిస్ ఇస్ వాచింగ్ సమ్ టైమ్ పోస్ట్ 12 o'clock. అప్పుడు కొంచెం appetizing గా ఉంటుంది. మీరు కూడా అలాగే పొద్దున విన్నారనుకోండి అనిపిస్తుంది. నేనైతే గుడ్గాలో ఇడ్లీ తినేసి వచ్చాను. ఐఎమ్ సారీ బట్ ఇడ్లీ ఇస్ అ సిక్ పర్సన్స్ ఫుడ్ అనమాట. ఇడ్లీ తింటేనే రోగం వచ్చిన అర్థం. సాంబార్ చట్నీ అవన్నీ ఉండాలి. Plain idli with like one spoon of chutney I'm happy to have. I have been watching your reels. Okay. Very, very contagious, very, very addictive, to be very, very honest. I think you... So, actually direct ga వెళ్ళిపోతున్నానని కాకుండా... Please. Go ahead, jump. So, I have been reading, obviously content creation అన్నది నేను కూడా ఒక 1 year నుంచి స్టార్ట్ చేశాను. Might not be at the stage that you are and you are at a much further stage where
I think you figured out what your voice is. Anusha, I feel like growth is subjective. Some people would want to step into something for the kind of contacts you make, or for the kind of people you want to meet, or for the kind of essence you can take out of your journey. But for some people it is not. కొంతమందికి నంబర్స్ పెద్ద విషయం ఉండొచ్చు, కొంతమందికి ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ యూ కెన్ గ్యాదర్ దట్ కాంటాక్ట్ బిల్డింగ్, దట్ నెట్వర్క్ దట్ యూ కెన్ బిల్డ్ is an achievement by itself. So I think you have achieved great deal. Numbers are not the parameter of success. I strongly believe that, because నేను మాట్లాడే నంబర్స్ కంటే ఇక్కడ కూర్చుని పాడ్కాస్ట్లో ఐ ఫీల్ దట్ పెద్ద పెద్ద నంబర్స్ ఉన్న వాళ్ళు చాలా మంది క్యాన్ కమ్, బట్ ద కైండ్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ ఫన్ అండ్ వండర్ఫుల్ పీపుల్ ఐఎమ్ మీటింగ్ త్రూ వాట్ ఎవర్ నంబర్స్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ఇస్ అది. అమేజింగ్. సో ఇట్స్ వెరీ ఈజీ టు థింక్ ఆఫ్ యూ అంటే కొంచెం ఫ్రివిలస్, కొంచెం చిల్ యాటిట్యూడ్ టైప్లో, బట్ షీఈస్ యాక్చువల్లీ మేకింగ్ అ లాట్ ఆఫ్ సెన్స్ సర్ప్రైజింగ్లీ, విచ్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ అన్నట్టు కాదు, బట్ ఎస్. సో కాంటెంట్ క్రియేషన్ గురించి నేను చదువుతుండే అంటే ఒక 1 year నుంచి. ఎప్పుడైతే ఇందులోకి దిగిన తర్వాత ఐ రియలైజ్ దట్ ఓకే, ఎంజాయింగ్ కాన్వర్సేషన్స్ జస్ట్ లైక్ యూ జస్ట్ సెడ్ దట్ బెస్ట్ పార్ట్ ఇస్ టు హ్యావ్ దోస్ ఎక్సైటింగ్ థింగ్స్ టు లుక్ ఫార్వర్డ్ టు. నాకు నా డే జాబ్ ఉన్నది. This is what I look forward to in life. And I have great respect for you. Thank you very much. So, ippudu content creation gurinchi, because I'm enjoying, now I'm actually studying, reading on like the videos that work, that do not work, etc, etc. One thing that I've learned is that finding your voice is what you need to do over a period of time. Ante start ayyin tarvata, స్టార్ట్ చేసిన తర్వాత మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం. స్టార్టింగ్ వీడియోస్ అందరివి ఎట్లా ఉంటాయో తెలుసు. ఐమ్ షూర్ యువర్ వీడియోస్ ఆల్సో స్టార్టింగ్లో ఉన్న 2-3 వేస్తాం ఫస్ట్ వీడియోస్. బట్ ద పాయింట్ ఇస్, ఇందాక మీరు అన్నట్టుగా వాయిస్, డిడ్ ఐ కట్ యూ ఆఫ్? నో. రైట్. ద ఐడియా ఇస్ టు ఫైండ్ ద వాయిస్ అని అన్నారు కదా. బట్ కాంటెంట్ క్రియేషన్ అనేది ఇప్పుడున్న మీడియం దట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. దీనికంటే ముందర దెర్ వాజ్ రేడియో, టీవీ అండ్ ఫిల్మ్స్ అండ్ దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్. అండ్ కాలం మారుతున్న కొద్దీ ఎంఫసైజ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద మీడియం చేంజెస్, బట్ ద కాంటెంట్ క్రియేషన్ ఇస్ ద సేమ్. ఒకప్పుడు మనతో పాటు 4 కూర్చొని ఇఫ్ యూర్ రైటింగ్ స్క్రిప్ట్కి వర్క్ చేస్తారు, ఎడిటింగ్కి వర్క్ చేస్తారు, వాటికి వీటికి. నౌ ఇట్ హస్ గాటన్ కన్సైజ్ బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్. సో నేను ముందటి నుంచి, బికాస్ ఐ బీన్ అన్ ఆర్జే, I've worked in the films, I worked on TV, then ఆ తర్వాతకి I've done internet radio, I've done so many other little bits as well. ఆ తర్వాతకి this was just a natural progression. నాకున్న లిమిటేషన్స్లో I thought this was the best thing to do. And most importantly, okay, Anusha, I'm being very very open here, okay? నేను వావ్ చేసినప్పుడు, ఈటీవీ అభిరుచిలో చేసినప్పుడు, the kind of love that I've experienced is అసలు నథింగ్ కెన్ మ్యాచ్ దట్. బికాస్ మనకి కొంచెం అందరు పాష్, చాలామంది చూసినప్పుడు అందరు పాష్గా ఉన్నప్పుడు అట్లా అన్నప్పుడు యు ఆర్ నాట్ వెరీ ఓపెన్ in giving appreciation. But when you go to a normal middle class housewife who has a outlet through your show, seeing different kind of things, and she's open to new ideas, the love that a normal simple woman can shower, ఎవరు చేయలేరబ్బా, నాట్ ఈవెన్ ద మోస్ట్ డిజైర్డ్ పర్సన్ దట్ యూ వాంట్ ఇన్ యర్ లైఫ్. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్. సో నేనే అనుకున్నానంటే ఐ హ్యావ్ టేకెన్ అ లాంగ్ బ్రేక్ ఫ్రమ్ సోషల్ మీడియా. అండ్ మనం చాలా ఘోర అనమాట. అంటే దానికి ఒక ఫ్యాన్సీ పేరు కూడా పెట్టేసారు, ఐఎమ్ డీటాక్సింగ్ రైట్ నౌ. నేను ఇప్పుడు సోషల్ మీడియా అనమాట. సో బేసిక్ అకౌంట్ ఎగిరిపోయింది, సో దానికి పేరు పెట్టుకుని అలా చేశాను అనమాట. సో ఇలా అన్నీ చేసిన తర్వాత బేసిక్ పీపుల్ హు హావ్ బీన్ సర్చింగ్ ఫర్ మీ, ట్రైంగ్ టు గెట్ ఇన్ టచ్ విత్ మీ త్రూ అదర్ పీపుల్ దట్ ఐ నో. అలా అన్నప్పుడు లెట్ మీ జస్ట్ ట్రై అండ్ బీ మోర్ అవైలబుల్ అన్నట్టుగానే ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ దసరాకి చాలా ధైర్యంగా పెట్టేసుకున్నాను. ఫ్రమ్ నౌ ఆన్ ఐమ్ గోయిన్ టు స్టార్ట్ అని చెప్పి ఒక ఇంట్రో వీడియో పెట్టి ఐ స్టార్టెడ్ దిస్ జర్నీ. 1 year కూడా అవ్వలేదు, ఇంకా అవ్వబోతోంది. ఓకే. సో ఐ థాట్ 5,000 అప్పుడు ఎగ్జాక్ట్లీ దట్ వాజ్ మై సెకండ్ అకౌంట్. ఓకే, ఫస్ట్ అకౌంట్ వచ్చేసి ఏదో చెప్పి అది ఎగిరిపోయింది అండ్ మనకి ఏవి గుర్తుండవు కాబట్టి దాన్ని ఐ కుడెంట్ రివైవ్ ఇట్. అండ్ ఐ థాట్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. అప్పుడే నాకు కూతురు అప్పుడు నా కూతురు కూడా పుట్టడంతో ఐ థాట్ లెట్ మీ జస్ట్ డీటాక్స్, లెట్ మీ జస్ట్ నాట్ టచ్ సోషల్ మీడియా కంప్లీట్లీ అని చెప్పి ప్యాకప్ చేసేసుకున్నా. 3.5 నెలలు ఐ డి నాట్ ఈవెన్ టచ్ ద ఫోన్. అండ్ ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ వియర్లీ రైట్ నౌ. సో అప్పుడు అవన్నీ చేసిన తర్వాత ఐ థాట్ ఓకే, లెట్ మీ జస్ట్ స్టార్ట్ పోస్టింగ్ లైక్ ఎవ్రీ అదర్ మామ్. ఐ వాంట్ పోస్ట్ మై సెకండ్ బాయ్. ఉట్టి ఫస్ట్ వాడికి అంత అటెన్షన్ ఇచ్చాను, సెకండ్ వాళ్ళకి కూడా ఇద్దాం అన్నట్టుగా, ఇది తుమ్మింది ఇది తగ్గింది అన్నట్టుగానే పెట్టాను అనమాట. దెన్ ఐ హ్యాడ్ వెరీ క్లోజ్ పీపుల్ ఆఫ్ అబౌట్ 700 people. And then I thought, why not this?
People are trying to get in touch with me. They're still talking about the show I've done years ago. Let me just get in touch. ఇప్పుడు ఏంటి ఆ షో ఒకటి ఉన్నది తర్వాత పక్కన పెట్టేస్తే the rest of the jabbas that I call are such lovely, ప్రౌడ్ జబ్బా. yeah, a lovely vibe, you know. And they own every character that I bring, and they own every person that I introduce and every topic that I talk about, and that's a different journey altogether. So I realized that, you know, medium మారుతున్నా కూడా intensity మారుతూ ఉంటుంది. What you wear on TV is very different from what you are on social media. And still there is a lot of drama and makeup filters avanta andi, but still, you know, it's a different kind of love altogether, because I can immediately tell you that I like you. That thing is there on social media, so that's very nice. Adi enjoy chestam anamata. Interesting, very interesting. I think there's a lot more depth to you than expected. I think the way you're articulating things is very beautiful. So content creation starting మీరు అన్నట్టు, you put random videos about your kids, etc., as a new mom. Yeah, when I was 700 for the second account. 700, okay. 1 year కూడా అవ్వలేదు అని చెప్పారు. I am sure when you started మీరు ఇది ఒక సీరియస్ no, ఇప్పటికీ కూడా లేదు Harshaa. Fair enough, but there would have been one video where you were convinced ki అరే ఇక్కడి నుంచి మనం కొంచెం సీరియస్గా రెగ్యులర్గా ఉందాము అని ఒక వీడియో మీకు కొంచెం వైరల్ వెళ్ళిన తర్వాత మీకు అనిపించి ఉంటుంది. అనిపించిందా? This was exactly 1 week of me starting to post, okay? Just 1 week, okay? That was maybe my 5th video or 4th video. అది it's about తెలుగు హోమ్ నాప్స్ బీ లైక్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను. సో బేసిక్గా మన అందరి ఇళ్లలో అన్ని చోట్ల దేవుడి పటాలు ఉంటాయి కదా, సో మనం కాలు పెట్టుకో, ఐఎమ్ ష్యూర్ యూ హెవ్ సీన్ ద వీడియో. సో అది పెట్టి అటు ఇటు చేసి చూడడం అంతా అయిందనమాట. ఆ రోజు రాత్రి జస్ట్ ఫన్కి, ఇట్ వాస్ జస్ట్ అ ఫన్ కాన్వర్జేషన్ బిట్వీన్ మీ, మై మమ్ అండ్ మై ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంటుంటే, అమ్మ ఇప్పుడు ఇలాగే చేస్తామని చెప్పి మా అమ్మని జోక్ వేసిన తర్వాత వై డోంట్ ఐ షూట్ ఇట్ అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే వీడియో షూట్ చేశాను. ఇట్ హ్యాపెండ్ సూపర్ క్విక్లీ. మై కిడ్స్ వర్ ప్లేయింగ్ డౌన్, పైన వెంటనే షూట్ చేశాను అనుష. ఆ తర్వాతకి ఇంటికి వచ్చి పోస్ట్ చేసిన తర్వాత ఆ రోజు రాత్రి 5K కూడా కాదు, ఆ రోజు ఒక గంటలో ఒక 5K వచ్చింది. దిమ్మ తిరిగిపోయింది. 5K నా, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ 5K వ్యూస్, వాట్ ఇస్ దిస్, ఐ థింక్ ఐఎమ్ సెలబ్రిటీ, హలో సమాంత పక్కకు జరగా ఆ టైంలో ఫీల్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఆ రోజు రాత్రి పడుకున్నాను, మళ్ళీ ఆ తర్వాతకి ఇట్ స్టార్టెడ్ టికింగ్. K అనేది అంత తొందరగా రాదు కదా, బికాస్ యూనో ట్రూత్ బి టోల్డ్, మన తెలుగు సోషల్ మీడియా, మన రీజనల్ కాంటెంట్, ఈవెన్ ఇండియన్ కాంటెంట్ యాజ్ అ హోల్ చెప్తున్నాను, విమెన్ కాంటెంట్ క్రియేటర్స్ అంటే కొంచెం you know how it is, right? You need to do a couple of things. You need to చూపిస్తే, ఎందుకంటే that is the fact, that is what it sells, that's exactly what sells, you know. అందుకే అది చేయాలనుకోవట్లేదు మనం. బేసిక్గా కామెడీ చేస్తారు, it's very few handful of people who do non cringy stuff and non vulgar things, okay? సో అలాగే అనుకుని పెట్టుకున్నాను. జస్ట్ నా మజ్జా చేసే వాళ్ళందరూ నలుగురు కలుస్తారు కదా అన్నట్టుగానే పెట్టుకున్నా. పెట్టిన తర్వాత ఆ రోజు రాత్రి 100K అయ్యింది. బేసిక్గా పడుకోలేదు, ఓకే. సో ఐ థాట్ ఓకే దిల్ రాజు గారు వెయిట్ చేయం కమింగ్ అన్న లెవెల్లో ఫీలింగ్ అనమాట. నెక్స్ట్ నేనే హలో అలా టైప్లో అనమాట. నెక్స్ట్ PM సోషల్ మీడియా 1K అని ఫీలింగ్ పిచ్చెక్కిపోయింది, ఓకే, ఫర్ దట్ 100K. తర్వాత పొద్దున్న లేచేసరికి ఇట్ వాస్ 998, ఓకే. లైక్ వాట్, ఇలా కూడా అవుతుందా అన్నట్టు సమ్ గిమ్మిక్ అని అనుకున్నా. ఆ రోజు నేను సీరియస్గా ఐ జస్ట్ పోస్టెడ్ అ స్టోరీ. అ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ సీన్ ఇట్ విల్ లైక్ అబ్సల్యూట్లీ రిలేట్. నేను ఈ రోజు నుంచి ఒకవేళ ఇది 1 million టచ్ అయితే నేను ఈరోజు ఫ్రూట్ డైట్ చేస్తాను, నేను జ్యూస్ డైట్ చేస్తాను అన్నట్టుగా దేవుడికి మొక్కుకున్నాను అనమాట. సో ఆ తర్వాతకి when it hit 1 million I thought చాలా ఈజీ ఏమో, బేసిక్గా ఫ్లూక్లో అయిపోయింది, ఫస్ట్ టైమే కదా. ఆ తర్వాతకి సెకండ్ 1 million యాక్చువల్లీ గేవ్ మీ హిట్, ఓకే. ఓ ఇది ఫ్లూక్ కాదు, సో యునో కొంచెం మ్యాటర్ ఉంది. ఐ ఫెల్ట్ ఐ వాజ్ వెరీ ఇర్రిలవెంట్ బికాస్ ఐ వాజ్ డూయింగ్ అ కుకరీ షో, రైట్? సో అందులో ఎవరు జనరల్గా చూస్తారు, అమ్మలు చూస్తారు. అండ్ బికాస్ ఆఫ్ ద కాంటెంట్ దట్ ఐమ్ క్రియేటింగ్, ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ కుకింగ్ షో కాబట్టి లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆల్సో యూస్ టు సీ అనమాట. అప్పుడు అండర్లైన్ అప్పుడు కత్తిలా ఉందిరా, ఏ ఈ పాపేట్రా, ఏంటి ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంది, నో తెలుగు కుకింగ్ షోలో డిఫరెంట్గా ఉంది ఏంటన్నట్టుగా చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అప్పుడు. సో ఆ తర్వాతకి దట్ ఈస్ హౌ ఐ క్రియేటెడ్ మై బేస్. నోబడీ ఎవర్ ఎక్స్పెక్టెడ్ మీ టు బీ వాట్ ఐ యామ్ రైట్ నౌ, బికాస్ దే థాట్ ఎవ్రీథింగ్ వాజ్ స్క్రిప్టెడ్ ఆన్ ద షో.
నథింగ్ వాజ్ స్క్రిప్టెడ్ ఆన్ ద షో అనుష. అంటే ఇప్పుడు ఇలా వచ్చిన వెంటనే ఈరోజు ఏ వంటలు చేస్తున్నావు, లెబనీస్ అంటే ఓకే ఫైన్, లెబనాన్ హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ క్విజిన్ చాలా స్టార్ట్ చేసేది అనమాట. సో ఈటీవీ వాళ్ళు, బికాస్ యూ నో హౌ ఈటీవీ వర్క్స్ రైట్, మనకంటే ఇట్స్ లైక్ సెట్ ప్రొఫార్మా. వాళ్ళు అనుకునే ఇదేంటి స్క్రిప్ట్ ఫాలో అవ్వట్లేదు, ఇదేంటి హలో నమస్కారం ఈరోజు అద్భుతంగా ఉంది, ఉప్పు తగినంత అన్నట్టుగా ఏం లేదు కదా, ఉప్పు వేసుకో పప్పు వేసుకో అది చేసుకో చెప్పి లెఫ్ట్ హ్యాండ్తో కచ్చకచ్చకచ్చని కట్ చేసేసరికి దాట్ గాట్ అ లాట్ ఆఫ్ పీపుల్స్ అటెన్షన్ అనమాట. ఆ తర్వాతకి ఐ మూవ్డ్ ఆన్ అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత పీపుల్ థాట్ అక్క వంటలు చేయను అనగానే ఎందుకు నువ్వు నన్ను బాక్స్లో వేస్తున్నాను, నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తాను అన్నట్టుగానే ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ ఫన్ స్టఫ్. And then I realized, okay, it doesn't have to be what I have been thinking in my mind. There are a lot of people that enjoy like, you know, normal double meaning dialogue lekunda fun stuff, subtle fun. And alage I wanted to push the boundaries with na kosam as well, because ఇప్పటికీ కూడా కింద ఎంత ఏం నా కోసం ఐఎమ్ గోయింగ్ ఆల్ ఓవర్ ద ప్లేస్, ఐఎమ్ 20 questions of yours and answering at one go. బట్ అందులో నా కోసం సిరీస్ చేసినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సెడ్ దట్ యు నో అదేంటక్క జాక్స్, వేర్ ఆర్ యర్ జాక్స్, గివ్ మీ జాక్స్ అక్క, వాట్ ఇస్ దిస్, వేర్ ఇస్ మలేష్, గివ్ మీ జాక్స్ అని అంటే వద్దురా ప్లీజ్ రా, ఐఎమ్ ట్రైంగ్ టు బ్రేక్ అవుట్ ఆఫ్ అ బాక్స్ దట్ ఐ హ్యావ్ మేడ్ ఫర్ మై ఓన్ సెల్ఫ్. సో నేను అన్ని ట్రై చేస్తా. ఐఎమ్ గోనా డూ ఎవ్రీథింగ్ దట్ ఐ am scared of. That is what is on my bio as well. Here I am on social media. The only purpose of Udhvitha to be is to break that invisible boundary that I have made for my own self. Years of conditioning valla. And I'm just here to have some fun. నేను ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి somebody like Anusha will feel like అరే ఇది రిలేటబుల్గానే ఉంది, ఇది అంత పెద్ద బిగ్ డీల్ కాదేమో, సేయింగ్ నో ఇస్ నాట్ అ బిగ్ డీల్, షీఈస్ ట్రైయింగ్ ఇట్, లెట్ మీ ట్రై అన్నట్టుగా అనిపించేటట్టుగా. అండ్ స్లోలీ ఇట్ హెస్ బికమ్ అ ఫీమేల్ ఓరియంటెడ్ థింగ్, బట్ హియర్ బాయ్స్, the page that I have created is not just for girls, it's for boys as well. So let's have some fun as well. క్లీన్గా. సో అదనమాట. ఫేర్ ఎనఫ్. యాక్చువల్లీ మీరు ఒక ఓవర్వ్యూ ఇచ్చారు హోల్ స్టోరీకి, నేను కొంచెం కట్ చేసి ఐ వాంట్ జూమ్ ఇన్ సమ్ పార్ట్స్. 1 million వచ్చిందని చెప్పారు కదా, రెండో 1 million రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే 1 million వచ్చినప్పుడు మీరు యూ మైట్ హావ్ టేకెన్ అ స్టెప్ బ్యాక్ టు థింక్, బట్ దెన్ మీకు ఆన్సర్స్ ఎక్కువ దొరకుండకపోవచ్చు ఫస్ట్ 1 millionకి. అండ్ యూనో హ్యూమన్ మైండ్ ఎంత చెండాలో అంటే 1 million వచ్చిన వెంటనే 1.2 వస్తే ఎలా ఉంటుందో, 1.5 వస్తే ఎలా ఉంటుందో, ఆ తర్వాతకి దట్ వీడియో ఇస్ అబౌట్ సమ్ 4 million ఆర్ సంథింగ్ రైట్ నా. అండ్ అనిపిస్తుంది అనమాట 4 million నెక్స్ట్ 4 అంటే అంటిల్ 4 million అంటే 5 అయితే కొంచెం రౌండ్ ఫిగర్ చూడడానికి బాగుంటుంది అని కదా, అట్లా అనిపించింది. నౌ ఇట్ ఇస్ ఐ థింక్ ఇట్ ఇస్ అట్ 7 million రైట్ నా. అండ్ దాని తర్వాతకి ఏమైపోయిందంటే ఐ గోట్ టు ఫిక్సేటెడ్ విత్ నంబర్స్. మీరు అన్నట్టుగా సెకండ్ 1 million వచ్చిన వెంటనే అది 7 వచ్చింది కదా, ఇది కొంచెం ముందుకు వెళ్తే బాగుండేవో అని అనిపించింది కూడా. బట్ దెన్ ఐ థాట్ నో, ఇది నంబర్ గేమ్లో పడిపోతే దెన్ యూ విల్ స్టార్ట్ టు డూ థింగ్స్ దట్ యూ జెన్యూన్లీ డోంట్ బిలీవ్ ఇన్, బికాస్ ఇది వర్క్ అవుతుంది కదా అనుష. సో నేను నెక్స్ట్ టైం ఇలాంటి తుక్కి జోకులు వేస్తాను అనమాట. సో ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ ఆ 1 million 1 weekలో ఎవ్రీథింగ్ హ్యాపెన్ టూ ఫాస్ట్. ఓకే, అబౌట్ 10 days 1 week తర్వాత 10 days లోపల ఇంకొక మంచి వీడియో బయటకు వచ్చింది. దెన్ దట్ ఆల్సో హిట్ 1 million. దెన్ ఐ రియలైజ్డ్ ఓకే పీపుల్ లైక్ నాలాంటి తిక్కోళ్ళు చాలా మంది ఉన్నారు అని అర్థమైపోయింది. సెకండ్ థింగ్ ఇస్ పీపుల్ స్టార్టెడ్ టు రీడూ ద ఎంటైర్ వీడియో. దాన్ని ఏమంటారు అబ్బా, మనకి ఆ వర్డ్స్ కూడా సరిగ్గా, నాట్ రీమిక్స్ అయితే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. ఎంటైర్ కాన్సెప్ట్ దొబ్బేసి వాళ్ళ ఓన్ స్టైల్ వాళ్ళు చేస్తున్నారు అనమాట. అండ్ అక్కడికి వెళ్ళి దెన్ పీపుల్ స్టార్టెడ్ టు కమ్ అండ్ దోస్ వీడియోస్ వేర్ రీచింగ్ 1 million ఆల్సో. సో ఐ వాజ్ లైక్ నేను ఏంటి ఇంత క్రియేటివ్ జీనియస్ నా, నేను ఒక క్రియేట్ చేస్తే నాకే కదా వేరే వాళ్ళకి కూడా వస్తుందా అని అన్నట్టు అనిపించింది. దెన్ ఐ ఫెల్ట్ అరే నా ఐడియా వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అండ్ దే నాట్ ఈవెన్ గివింగ్ క్రెడిట్స్. Then I realized internet is a dirty space like that. They don't give you credits for, you know, taking other things. అందుకనే నేను ఐ కాన్స్టెంట్లీ టెల్ దట్ యూనో నేను ఎవరినైనా చూసి చేస్తున్నానంటే నేను చాలా గర్వంగా ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై దిస్ పర్సన్, నేను వీళ్ళ ఐడియా చూసి నేను యూస్ చేస్తున్నానని క్రెడిట్స్ ఇస్తాను. ఇఫ్ ఐ డోంట్ స్టార్ట్ అండ్ సంబడి ఎల్స్ విల్ ఫీల్ లైక్ యూనో ఇట్ ఇస్ అరే నా ఫ్రెష్ ఒరిజినల్ ఐడియా అయితేనే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది అని అనిపించిందని. ఆ తర్వాతకి దట్ ఈస్ వెన్ ఐ ఎగ్జాక్ట్లీ అండర్స్టూడ్ ద గేమ్ దట్ యూనో వన్స్ ద కాంటెంట్ ఇస్ మేడ్ అండ్ ఇట్ ఇస్ అవుట్, ఇట్ ఇస్ నాట్ యోర్స్ ఎనీమోర్. అగ్రీడ్, ఇట్ ఈస్ యోర్స్.
నో ఇట్ ఇస్ నాట్ మైండ్, నాదే పట్టుకుని నాదే చేయాలి అని కదా, నేను చేసి బయటకి ఇచ్చేసానా అది ఎలా అవుతున్నా, లైక్ ఏమంటారు దాని ఏదో అంటారు కదా, ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ అప్రిసియేషన్. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఇదంతా వన్ వీడియోకి ఎంత నేర్చేసుకున్నావా అంటే, ప్రొఫెషనల్ గ్రోత్ ఇస్ నాట్ జస్ట్ దిస్ వన్ థింగ్, ఇట్స్ అబౌట్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో. నేను మాట్లాడే కాంటెంట్, నేను మాట్లాడే విషయాలు, నేను నా చూసే ధోరణి అంతా ఇట్స్ బికాస్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ టు. సో దాట్ రిఫ్లెక్ట్స్ హియర్ ఆల్సో. నాకు నేను నెక్స్ట్ నేనే అనమాట, నేను ఒక కల్టర్ పెడుతున్నాను, మీరు అందరూ వచ్చేస్తున్నారు అనమాట. ఐ ఫీల్ లైక్ ఎ గురు రైట్ నో, ఇట్స్ గ్రేట్ దట్ యూ ఆర్ సో, ఏదైనా సరే కొంచెం అవేర్నెస్తో చేసినప్పుడు మనం దాని గురించి మాట్లాడగలుగుతాం, విచ్ ఇస్ వై ద రీజన్ దట్ యూఆర్ హియర్ ఇస్ ఆల్సో బికాస్ ఆఫ్ దట్, బికాస్ యూ కెన్ యాక్చువల్లీ షేర్, యూ కెన్ యాక్చువల్లీ ఆర్టిక్యులేట్ వాట్ ఎవర్ you've been through and what you've consciously stepped into. So if 1 million వచ్చినప్పుడు how many followers did you reach, and after that why do you think the second video made 1 million? Is it all relatability? No, I don't think I frankly speaking, నాకు ఒక కే కావాల్సింది అనుష. 700లో ఉన్నాం కదా, 100లో ఉన్నాం కదా, అది చాలామంది వేరే వాళ్ళకి చూసినప్పుడు ఒక కే అని వస్తుంది. ఐమ్ బీయింగ్ వెరీ ఓపెన్ హియర్, వెరీ రా హియర్. ఓకే, వెన్ ఐ వాస్ డూయింగ్ వావ్ ఈటీవీలో షో చేసేటప్పుడు, జనరల్గా టీవీ ముందుకు వచ్చినప్పుడు యాంకర్స్కి యూ జనరలీ సోషలైజ్, నలుగురిని కలుస్తావు, ఇంకా వేరే వేరే ప్రొడక్షన్ హౌసెస్ని కలుస్తారు, ఛానల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు, బయట కనిపిస్తారు, యూ యూజ్ సోషల్ మీడియా, యూ ఆర్ మోర్ అవైలబుల్, కనిపిస్తున్నారు నలుగురికి. సో దాట్ ఈస్ హౌ యూ గెట్ మోర్ ఆపర్చునిటీస్. వాట్ డిడ్ ఐ డూ? నేను గుడ్ గర్ల్ లాగా షూటింగ్కి వెళ్ళేదాన్ని, ఫినిష్ చేసుకునేదాన్ని. ఐ వాజ్ అ మమ్ ఆల్రెడీ బై దెన్. సో నేను ఇంటికి వెళ్ళి నా పిల్లలు చూసుకునేదాన్ని, బయట నాకు నో ఫ్రెండ్ సర్కిల్ లేదు. అండ్ మై కిడ్ వాస్ వెరీ యంగ్ the first time, because I took break twice to shoot wow. Okay, first break was to give birth, second break was అయిపోయిన తర్వాత మళ్ళీ then I took a break again. How many years were you associated with that show? I've done for a very long time, ఒక 3 ఏళ్ళు. Okay. And imagine 5 days a week episode, ప్రతిసారి 2 గంటలు. So it was very nice, and I genuinely feel that it gave me a different perspective over a lot of things. So అది చేసిన తర్వాత ఎగిరిపోయింది ఎక్కడికో, మామ్ బ్రెడ్స్ లేదు ఫాలోవర్స్, రిలేటబిలిటీ అనే విషయానికి వచ్చేస్తే, అది చూసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్ అండ్ అంత నార్మలే. అండ్ నంబర్స్ కే రావాలి అని అన్నప్పుడు ఇట్ వాజ్ అ బిగ్ డీల్. ఒక కే వస్తే బాగుండు అని అనిపించింది, బికాస్ టీవీలో వచ్చినప్పుడు మనకు నచ్చకపోయినా ప్రైమ్ టైంలో 1 o'clock వాట్ హ్యాపెన్స్ ఇస్ 1,00,000 మంది చూస్తారు. So అక్కడ I feel like I did not utilize the opportunity much better than what I should have done at that point of time. అట్లా చేస్తుంటే ఇంకొక షో చేసేదాన్నేమో, ఇంకా కొంచెం అవైలబుల్ ఉండేదాన్నేమో. బట్ ఆ టైంలో ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ నేను షో చేయకపోతే వెంటనే ఇంకొకరు వచ్చి రిప్లేస్ చేయగలుగుతారు. బట్ యాజ్ అ మదర్ నా రెస్పాన్సిబిలిటీస్ నోబడి ఎల్స్ కెన్ రిప్లేస్. అండ్ ఐ జెన్యూన్లీ వాంటెడ్ టు ఎంజాయ్ మై పర్సనల్ లైఫ్. సో ఐ థాట్ ఓకే, ఇంకా చాలు, ప్యాక్ చేసుకుందాం, పక్కకి వెళ్దాం, బికాస్ నాలో మ్యాటర్ ఉందంటే ఐ కెన్ కమ్ బ్యాక్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అనే నమ్మకంతో నేను వదిలేళ్ళాను. సో నంబర్స్ అన్న విషయం ఐ డెంట్ టేక్ ఇట్ వెరీ బిగ్ ఇంపార్టెన్స్. ఎందుకంటే నేను చేసిన దాంట్లో సగం పని చేసిన వాళ్ళు సగం ఎక్స్పీరియన్స్ తోటి, సగం థింగ్స్ తోటి, పొగరుగా కాదు, నమ్మకంతో కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఆర్ అట్ అ మచ్ బిగ్గర్ numbers. But because I have chosen to live a very balanced and complete life on a personal front also, I feel like there are some couple of compromises, and my success is not just the numbers that are there on my page. Those are my kids and a very successful husband and a very peaceful relationship and happy life. That is exactly what my definition of success is. So first starting లో నేను చూసుకున్నాను, 1 పెరిగారు, 2 పెరిగారు, 3 పెరిగారు అని లెక్కలు వేసుకున్నాను. కానీ ఆ తర్వాతకి I realized that ఆ కంపారిజన్ అనేది only going to kill the joy of the process. ద మధ్య ఆఫ్ అర్రే ఇది కమెంట్ చేశాడు చూడు, ఏం ఫన్ కమెంట్ రా నాయన, ఇట్స్ నాట్ దట్ ఎనీమోర్. సో నంబర్స్ చూడ నేను చాలా తొందరగా ఆపేశాను. ఫస్ట్ 10K హిట్ అయినప్పుడు ఐ డిడ్ అ గివ్ అవే. ఓకే, సో ఐ డిడ్ అ గివ్ అవే అండ్ దట్ వాస్ ఫర్ ఒక చిన్న ఊరు నుంచి ఒక అమ్మాయి. I genuinely sat down and spoke to her for quite a few days and I asked everything about her. I know everything about her personal life too. తనకు నచ్చినట్టుగా, తనకు ఇష్టమైన కలర్ తోటి ఒక చీర చేసి పంపించాను, వాళ్ళ పిల్లలకి బట్టలు పంపించాను, పుస్తకాలు పంపించాను, ఆల్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. I did that. That was my first 10K thing. ఆ తర్వాతకి I realized that next 100K చేద్దాము, because ఈ ప్రాసెస్ ఆఫ్ గివింగ్ టూ మచ్లో I'm not gaining more of what the reason I came to social media was to have fun.
అది నేను చేయట్లేదు అని అనిపించింది. నెక్స్ట్ 100Kకి ఒక కిక్ క్యాష్ గివ్ అవే చేస్తాను. ఫెయిర్ ఎనఫ్. సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, అ లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నారు. ఆల్ ఆఫ్ అస్, మీ, అ లాట్ ఆఫ్ పీపుల్ దట్ ఐ నో ఆఫ్ కాంటెంట్ క్రియేషన్లోకి వద్దాం అనుకుంటున్నారు. ఈ ఫైండ్ యువర్ వాయిస్ అన్న దీంట్లోనే మనం చాలా గుడ్ వీడియోస్ చేస్తాం, బ్యాడ్ వీడియోస్ చేస్తాం. స్టార్టింగ్లో ఎవరిదైనా, ఇట్ కుడ్ బీ సంబడి యాజ్ బిగ్ యాజ్ ప్రాజక్తా కోహ్లీ, ఆర్ ఇట్ కుడ్ బీ సంబడి హూస్ అ బిగినర్ లైక్ మీ. ఏదైనా సరే, సో ఐఎమ్ ఆల్సో బిగినర్ బాబు. ఇట్స్ టూ బిగినర్స్ చిల్లింగ్ టుగెదర్. యా. సో ఐ థింక్ కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. ఈ ప్రాసెస్లో మనం ఒక 10, 20, 30 వీడియోలు చేసిన తర్వాత ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వట్లేదు, మన వాయిస్ ఏంటి, మనం దేని గురించి మాట్లాడితే జనాలకి రెజనేట్ అవుతున్నారు అన్నది అర్థమవుతుంది. సో ఇన్ యువర్ వే ఆఫ్ లైక్ రైట్ నౌ ఇన్ ద టాంజెంట్ దట్ యు ఆర్ గోయింగ్ ఇన్, you found your voice, which is very, very clear. When you did. You should tell me what my voice is and how you are even perceiving on the other end. I'll tell you. Before, I'll finish my question after I tell you this. So, what I think is, you are being yourself on camera. In the scripts that you write also are coming from somewhere in the deep of your head, in the like your head, somewhere in the deep digs of it. You have these things registered in your day-to-day life. True. Okay, these are the things that you are able to pick very consciously and sew them together very beautifully. So this is your voice. So every skit that you are making, writing and doing, you know what you are talking about. Cringy and enduku anipistadi telusa kontamandidi, they try to imitate somebody else. I agree. True. సో ఏదో మిగిలిన వాళ్ళు చేశారు బాగుంది కాబట్టి ఇప్పుడు మనం కూడా చేద్దాం అనుకున్నప్పుడే అది క్రింజీగా కనిపిస్తుంది అని నా ఒపీనియన్. అంటే వెన్ ఎవర్ ఐమ్ డూయింగ్ రీసెర్చ్, దిస్ ఇస్ హౌ ఐ ఫీల్. ఎందుకంటే జెన్యూన్గా ఎవరైనా సరే ఏ ర్యాండమ్ విషయాలు మాట్లాడినా, ఒకవేళ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ విదిన్, ఇట్ విల్ నాట్ బి క్రింజీ అన్నది నా ఒపీనియన్. ఎందుకంటే కొన్ని సినిమాల్లోని క్రింజీ జోక్స్ వేసినా మనం నవ్వుతాం. అది మనకి ఇయర్స్ ఆఫ్ జనరేషనల్ ట్రామా అండ్ కండిషనింగ్. అది వేరే, అది చాలా పెద్ద టాపిక్. కొంచెం తర్వాత వెళ్దాం. విల్ ట్యాప్ ఇంటు ఇట్ లైక్ యూ సెడ్. సో ఫర్ మీ దట్ ఈస్ హౌ ఐ పర్సీవ్ యూ, బికాస్ వెన్ ఐ వాచ్డ్ ఫస్ట్ వీడియో విచ్ వాజ్ అ కపుల్ ఆఫ్ మంత్స్ అగో. సో ఇప్పుడు కాంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మీ ప్రాసెస్ ఏంటో ఒకసారి చెప్తే మేబీ దే క్యాన్ యునో టేక్ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ వాట్ దే ఆర్ ఆల్రెడీ డూయింగ్. మీ ప్రాసెస్ ఏంటి? హౌ డూ యూ ఫిగర్ అవుట్ దట్ ఈ కాన్సెప్ట్ ఇప్పుడు నేను చేద్దాం అనుకుంటున్నాను, లేదంటే ఈ కాన్సెప్ట్ పీపుల్ విల్ లిసన్ ఇన్ టు వుడ్ లైక్ ఇట్? బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, యాజ్ మచ్ యాజ్ వీ డోంట్ వాంట్ టు, వీ వాంట్ పీపుల్ టు వాచ్ దీస్ వీడియోస్. ట్రూ. man, ఎందుకు నేను టైం వేస్ట్ చేస్తున్నా దీని మీద? అసలు I want my jabbas to be united ఎక్కడున్నా కూడా. Because human species are as such that we want company. మన లాంటి వాళ్ళు ఇంకొకరు ఉంటే it gives us sukoon, it gives that peace, it gives that safe this thing. That's exactly what I'm trying to do on my profile. నా లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళని అందరిని ఒక చోటికి తీసుకొస్తున్నా. People who genuinely enjoy a good laugh and or maybe information, not ఇట్లా కూర్చుని ఇలా సీరియస్గా చెప్పకుండా somebody who like అరే నీకు అవుతుంది కదా నాకు కూడా అవుతుంది. అండ్ పీపుల్ నాకు చెప్పాల్సిన విషయాన్ని నా స్టైల్లో నేను చెప్తే వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఐ రియలైజ్ దిస్ ఓవర్ doing this few months of content creation, and I feel like I'm just getting warmed up. ఇంకా చాలా ఉంది, there's so much more to do. That is pretty much why I have not taken quite a number of bold decisions. Like you asked about what would I want to tell to other content creators, budding content creators like me, is don't jump into quick decisions. Like immediate గా టైఅప్ అయిపోతూ, ఇమీడియట్ గా దూకేసేది, ఇమీడియట్ గా paid collaborations చేసేయకూడదు, ఇమీడియట్ గా don't try to do that. What happens is, if you do it, you will fall into somebody else game. Create your own path. Like ఇప్పుడు నాకు తెలుసు, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఐ కెన్ బి వెరీ జెన్యూన్ దట్ రేపు పొద్దున నేను ఏదన్నా ఈ క్రీమ్ వాడండి, ఈ నూనె రాసుకోండి, ఈ దువ్వెంతో దువ్వండి అని చెప్పినప్పుడు ఐ జెన్యున్లీ విల్ టెల్ దట్ నాకు ఇది, నేను రేపు పొద్దున ఎవరైనా పట్టుకుని వచ్చి నన్ను అడిగితే కూడా అది నిజంగానే బాగుండబ్బా అని చెప్పి జెన్యున్గా చెప్పేటట్టుగా నేను చెప్పగలుగుతా. ఫర్ విచ్ ఐ విల్ డెఫినెట్లీ టేక్ మనీ, బికాస్ వై ఆర్ యూ ఈవెన్ హియర్, వై ఆర్ యూ ఈవెన్ స్పెండింగ్ టైమ్, అది ఒకటి ఉంది. బట్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం నేను ఈ రోజు ఈ క్రీమ్ రాయండి, రేపు పొద్దున ముల్తాని పెట్టిన రుద్దండి అలా చెప్పను నేను. దట్ ఐ ఆమ్ వెరీ క్లియర్. నాకు తెలుసు, బికాస్ అవర్ నీడ్స్, అవర్ పర్సనల్ నీడ్స్, ప్రతి ఒక్కరు ఇస్ అ సెల్ అవుట్. ఫర్ వాట్ యూఆర్ సెల్లింగ్ అవుట్ ఇస్ అ డిఫరెంట్ క్వశ్చన్.
అండ్ నచ్చినా నచ్చకపోయినా మన చుట్టుపక్కల వాళ్ళు, మనకంటే పెద్ద నంబర్స్ ఉన్నవాళ్ళు, పెద్ద ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు, బికాస్ ఇట్స్ ఆల్ నంబర్ గేమ్. పెద్ద ఇది ఉన్న వాళ్ళు, ఇంకా ఎక్కువ కొలాబరేట్ చేసేవాళ్ళు, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. Are you in it for a big race for a longer period of time, or are you in it for just making some money and moving forward? Because I am clear, Anusha. I am here to be in this for a longer period of time. నేను రేపు పొద్దున నేను ఇక్కడ నుంచి వేరే నెక్స్ట్ ఏ మీడియం వచ్చినా అక్కడికి వెళ్ళినా కూడా పీపుల్ షుడ్ ఫాలో మీ, కమ్ దేర్ ఫర్ మీ, నా జెన్యున్ లవ్ ఫర్ దెమ్ కోసం. I genuinely love it, and whatever is there is my genuine opinion. And people pleaser and oka series start chesindi is genuinely because I'm a people pleaser. I genuinely want to learn through this process. నేను చెప్పే ప్రతి ఒక్క విషయం నేను నా లైఫ్లో నేను జెన్యున్గా ఇంప్లిమెంట్ చేసుకుంటాను. అండ్ దట్ ఆ అథెంటిసిటీ ఈజ్ మిస్సింగ్ ఆన్ సోషల్ మీడియా. బికాస్ నేను ఈరోజు కేక్ కట్ చేశాను, ఈరోజు పుట్టినరోజు ఇంత డబ్బాలు పెట్టుకుని ఇంత గిఫ్ట్లు వేసుకుని, దట్ ఈస్ నాట్ రియాలిటీ. వాట్ ఆర్ యూ ఈవెన్ టెలింగ్? మనకి ఇంట్లో నలుగురు విష్ చేస్తేనే అది ఇట్ షుడ్ బి అ హ్యాపీ బర్త్డే. అండ్ వీఆర్ క్రియేటింగ్ అన్రియలిస్టిక్ స్టాండర్డ్స్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్. అండ్ దాట్ ఈస్ నాట్ కూల్. అండ్ హియర్ ఐ యామ్, నేను బీయింగ్ వెరీ ఓపెన్. నేను నా కెరియర్ని డబ్బాలో మడిచి పక్కన పెట్టాను ఫర్ మై కిడ్స్ అండ్ ఫర్ మై ఫ్యామిలీ, ఫర్ మై హస్బెండ్ who's doing amazing job, who's somebody that the entire country is proud of. And that is also a form of success. What people try to do is, వేరే వాళ్ళ సక్సెస్లో నీ సక్సెస్ని ఎత్తుక్కోవడం నీ లూజర్ మెంటాలిటీ ఆర్ నీ చిన్నతనం ఆర్ నీ ఇన్కేపబిలిటీ అనుకుంటున్నారు. నేను ఇక్కడ కూర్చుని పిల్లల్ని చూసుకోగలిగితేనే హర్ష ఈజ్ ఏబుల్ టు రిప్రజెంట్ ఇండియా. సో నేనెంత తోపు, ఆ విషయం అనేది నేను ఎంబ్రేస్ చేసుకోగలగాలి. అదే నేను చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో నేను ఇక్కడ కూర్చుని కాంటెంట్ క్రియేట్ చేయగలిగితే విదౌట్ ఎనీ ఎడిటర్స్ హెల్ప్, విదౌట్ ఎనీ బిగ్గర్ మీడియా హౌస్ సపోర్టింగ్ మీ, విదౌట్ ఎనీ రాసేవాళ్ళు, చెప్పేవాళ్ళు, హ్యాష్ ట్యాగ్స్, నంబర్లు, ఈ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఇవన్నీ నేను గేమ్కి వచ్చిన తర్వాత అర్థమైంది. ఇవన్నీ చేస్తే the more you dig in, the more information you will find and more confusion it will create. వద్దబ్బా, నేను నాలాగా నేను ఇక్కడ వస్తున్నాను, నాలాంటి ఎర్రోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, అందరం గొర్రెలు ఒక చోట కలుద్దాం for a genuine happy reason. It's as simple as that. We try to complicate the entire process. ఇప్పుడు ఈరోజు నేను నా నంబర్ a little better than what you are ఉండింది, రేపు పొద్దున your number will be definitely much bigger than I am అనుకో, then I should be genuinely happy for you. Because you will see somebody who is having a bigger number than you have and you will be unhappy. Unhappy undadaniki 100 reasons unnai, Anusha. That is the only thing I want to tell to every other person who is even coming and trying ready to put their face on social media is etukkoku, chuttupakkala edadaniki chaala reasons unnai. Just be true to yourself, have some fun, and ee process lo remember that your race is so much longer than the small number. I genuinely don't want పెద్ద నంబర్స్ అట్ వన్ గో, బికాస్ అది కొమ్ములు వచ్చేస్తాయి తలకి. ఐ డోంట్ వాంట్ దాట్ టు హ్యాపెన్. నాకు వాట్ ఐ జెన్యున్లీ విష్ అండ్ ప్రే ఫర్ ఇస్ ద ఫన్ కమెంట్స్ అండ్ ద ఫన్ క్రౌడ్ దట్ ఐ ఆమ్ గ్యాదరింగ్. అండ్ ఏదో చెప్పడానికని అట్లా అని కాదు, నేను వచ్చిందే జనాల కోసము. నాకు మధ్య ఇప్పుడు లేదు. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్లో దే కీప్ చేంజింగ్, రైట్? ఏమంటారు, ఎవ్రీ 3 months ఏదో అల్గోరిథం ఏదో మారుతుంది అంటారు కదా. నేను ఆ 3 నెలలకి ఎత్తుక్కోవడానికి నాకు అంత ఓపిక లేదు. నా పిల్లల హోంవర్క్లు, నా ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, ఇంట్లో అత్తగారు మామగారు వాళ్ళతో ఉంటున్నాను అండ్ అక్కడ అమ్మ వాళ్ళు ఉంటున్నారు. ఐ వాంట్ ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్. నాకు ఇదంతా కాదు, దిస్ ఇస్ నాట్ మై, నా జీవితంలో ఇది నేను చేస్తానని అయిపోతున్నాను కాదు. టపి మన అకౌంట్ అయిపోయింది అనుకో, ఏం చేస్తాను, ఇంట్లో కూర్చొని మళ్ళీ ఇంకోటి ఎత్తుక్కోవాలి, మళ్ళీ 700 నుంచి ఎత్తుక్కోవాలి. I am okay with that also. So that is it. So don't think that this is the end of your life or this is the only important thing. Pretty much like you have 2 jobs, right? If this was the only thing happening, you would have not gone for your morning job, the other thing that you're having. It's not going to be there. This is just a part of it. అన్ని సీరియస్గా తీసేసుకొని నేను కేకులు కట్ చేసేస్తున్నాను, నేను ఈ క్రీములు పూసేస్తున్నాను, నేను ఇక్కడ ఈ దేశానికి వెళ్ళిపోయాను, నేను ఇది చేసేస్తున్నాను, అన్రియలిస్టిక్ షిట్ని సెల్ చేయకండి సోషల్ మీడియాలో. దట్ ఈస్ ద ఓన్లీ ప్రాక్టికల్ అడ్వైస్. టుడే ఐఎమ్ హ్యావింగ్ అ షిటీ డే. ఎస్, ఐఎమ్ హ్యావింగ్ అ షిటీ డే. ఐ వాంట్ టు టెల్ యూ దట్. I don't want to tell you that, నేను లేచిన వెంటనే మా పిల్లలందరూ వాళ్ళంతా వాళ్ళు రెడీ అయ్యి వెళ్ళిపోయారు, హౌస్ కీపింగ్ అంతా ఇల్లంతా క్లీన్ చేసేసుకుంది, ఐ జస్ట్ వోక్ అప్ లైక్ దిస్. లేదు, దోకి చేస్తే వచ్చింది. ఇట్స్ అ టఫ్ లైఫ్ ఫర్ ఆల్ ఆఫ్ us. Agreed. No, absolutely. I think the fact that మీరు ఇదంతా ఈ అండర్స్టాండింగ్ నుంచి వస్తున్నారు కాబట్టి యు ఆర్ ఏబుల్ టు బీ కామ్, బికాస్ ఐవ్ సీన్ పీపుల్, అదర్ పీపుల్
ప్రతి చిన్న విషయం దే వాంట్ టు పుట్ ఇట్ అవుట్ ఆన్ సోషల్ మీడియా, విచ్ ఇస్ ఆల్సో సంథింగ్ ఐ అప్రిషియేట్. ఇఫ్ యూ ఫీల్ లైక్ యూ నీడ్ టు కనెక్ట్ టు దట్ ఎక్స్టెంట్, గుడ్ ఫర్ యూ. కాకపోతే సోషల్ మీడియా గురించే ఇఫ్ యూ ఆర్ లీడింగ్ అ లైఫ్, దెన్ దట్స్ అ ప్రాబ్లమ్. True. Because like you said, if that platform vanishes, what are you planning to do from the next day? ఎగ్జాక్ట్లీ. యూనో యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను చాలాసార్లు ఈ ఐ ఎంటైర్లీ స్టెప్ అట్ మధ్యలో ఫేజెస్ వస్తాయి కదా లైఫ్లో, మినిమలిజం అని ఒక ఫేజ్ వస్తుంది కదా, అలా ఈ రోజు నుంచి నేను మినిమలిస్ట్ని అన్నట్టుగా అనిపిస్తుంది కదా. సో అలాగే క్యాప్సూల్ వార్డ్రోబ్ క్రియేట్ చేసుకున్నాను, నాకు నేను అది చేసుకున్నాను. అప్పుడప్పుడు ఇచ్చి అనిపిస్తుంది అనుష, నా అలాంటి వాళ్ళు చాలామంది అనుకుంటారు కదా, లెట్ మీ జస్ట్ డాక్యుమెంట్ ద ఎంటైర్ ప్రాసెస్ అని అనిపిస్తుంది. బట్ దెన్ ఐ ఫీల్ లైక్ సమ్ థింగ్స్ ఆర్ ఫర్ మీ. ఇది నా కోసం. నేను ఈరోజు అండ్ సమ్టైమ్స్ ఒక కిక్ గ్యాస్ వంట చేశాను అనుకోండి, ఇమీడియట్గా ఏదైనా కాంబినేషన్ వస్తుంది, బికాజ్ ఐమ్ ట్రైన్ ప్రొఫెషనల్ షెఫ్. సో ఇది ఏదైనా ఇది చేద్దాము, ఆ హోటల్లో అలా చేసాం కదా, అది చేద్దాము, కెన్ ఐ రీక్రియేట్ అని అనిపిస్తుంది, షూట్ చేయాలని అనిపిస్తుంది. బట్ దెన్ ఐ ఫీల్ లైక్ దీస్ ఆర్ ఫ్లీటింగ్ మూమెంట్స్. These fleeting moments should be just for yourself. Yeah. And I feel like and I just should pack up and keep it for my own self. Antanduku, because of Harsha's profession, we meet a lot of cricketers, we do a lot of that. Our social group is very different. And it is just a second, okay, just tuck one phone diskuni with a player XYZ, the one that the entire country is going crazy. Hey, hi, I'm having dinner ante valgude emantaru, valgude hey, hi, what's up, hi Udhvitha అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడతారు. But that is just selling my soul to get some views and numbers. నాకు తెలిసి నేను ఎంత తోపో, నువ్వు వచ్చి నన్ను స్టాంప్ చేయాల్సిన అవసరం లేదు. Skit. How are you sitting down and writing it? I genuinely want to tell you that I write, but I don't. So it just goes with the flow. So after you decide that this is a topic, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎలా డిసైడ్ చేస్తుంది తెలుసా? When I carry on with my life, I do other things. మధ్యలో ఇప్పుడు నేను ఓకే, వన్ మోర్ థింగ్ ఇస్ ఐ లవ్ టు, ఐఎమ్ అ వెరీ చీప్ పర్సన్ అంటే చిప్ ఓకే, అంటే దాన్ని ఎకనామికల్ అండ్ ఫ్యాన్సీగా కూడా చెప్పరు, ఐఎమ్ చీప్. సో ఎందుకు తెలుసా, ఐ లవ్ టు డూ షాపింగ్ ఇన్ సంతలు, బట్టలు రోడ్ మీద తీసుకొచ్చి దాన్ని స్టైల్ చేయడం, ఇట్ గివ్స్ మీ గ్రేట్ హ్యాపీనెస్. సో నేను సంతకి వెళ్ళాను అనమాట, ఎగ్జాక్ట్లీ నిన్నే. సో నిజంగానే నిన్న సో సంతలు కూరలు ఎడుతున్నప్పుడు అనిపించింది దీని మీద ఒక వీడియో చేస్తే బాగుంటారంటే, ఏ టైంలో వాడు సార్ డబ్బులు ఇవ్వ సార్ అన్న చిల్లరి అని అడుగుతాం కదా, ఆ గ్యాప్లో అనిపించింది ఓకే దీని మీద ఒక వీడియో చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ టు గ్రో ఇన్ మై హెడ్, వీడియో షూట్ చేయాలి అని చేద్దాం. దెన్ ఆఫ్టర్వర్డ్స్ దెన్ ఐ స్టార్ట్ టు లైక్ థింక్ అబౌట్ ఇట్ వైల్ ఐఎమ్ క్యారింగ్ ఆన్ విత్ మై లైఫ్. అన్ని మిగతా పనులన్నీ చేస్తున్నట్టు అన్నీ చేస్తున్నాం. దెన్ ఐ క్యాజువల్లీ ఫ్లోట్ ద ఐడియా విత్ మై హస్బెండ్ Harshaa, and then I tell him that ఇలా చేద్దాం అనుకుంటున్నా అంటే ఇమీడియట్గా లైక్ ఎనీ హస్బెండ్ చండాలకు ఉంది ఐడియా, ఇదే కావాలి నాకు, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్. So whenever he gives that reaction, you're like, this is the video I want to make. My husband is the most unreacting person that you can ever find, okay? So basically tantotaina ee godtho maatladna expressions. So then not only that, I very rarely floated with him because every time I call him he'll tell ee roju session, ee roju yo just ee roju player in chair, this is all this kind of stuff, okay? And I'm like ee roju nuve em chesavante, ee roju pillalu edicharu, ee roju jalabu vachindi, ee roju man chesaru, ee roju views vachai, ee roju inta vachindi, tartaka ma vallu enta మా గ్రూప్ లో కమెంట్ చేశారు, దెన్ ఐఎమ్ హ్యావింగ్ అ Q&A ఇలా ఆడదు అనమాట. సో దట్ ఈస్ హౌ ఎగ్జాక్ట్లీ. సో ఈ ప్రాసెస్ లో ఐ డోంట్ సిట్ డౌన్ అండ్ స్క్రిప్ట్ అండ్ రైట్, బట్ ఐ జెన్యున్లీ వాంట్ టు డూ ఇట్. I want, because I have not taken this like a serious game, okay? If I would have done that, ఇప్పటికీ I would have posted much more frequently. ఇప్పటికీ నన్ను దంచేస్తున్నాను మా వాళ్ళు దట్ కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేయక, ఇంకా కొంచెం ఈ వారంలో ప్రతి వారం 2 వీడియోస్ పోస్ట్ అలా ఇది లేదు. ఈరోజు నాకు ఫీల్ వచ్చిందంటే నేను చేస్తాను అంతే. సో ఇట్స్ లైక్ దట్, ఇట్స్ జస్ట్ that is pretty much why I feel like it's my baby, and I'm not investing in it. నేను ధార పోస్తున్నాను, ఈ టైంలో పోస్ట్ చేస్తే ఇది వస్తుంది అలా అని కాదు. సో ఈరోజు సాయంత్రం వాళ్ళని కలవాలంటే ఈరోజు మధ్యాహ్నం టైం వచ్చిందంటే దిస్ పోస్టింగ్ టైమ్ ఇస్ గుడ్, పోస్ట్ చేసేది ఆ టైప్ అనమాట. బట్ ఐ ట్రై అండ్ బీ దేర్ as much as no matter what on a Saturday. Saturday I am there. ఈరోజు Saturday you guys see me again. So Saturday I will post no matter what. ఈసారి సిరీస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను for a reason that people know that I'm going to be there at that point of time. My major setback is I am not able to post quite frequently as of now, but that's going to change. So scripting అనే కాన్సెప్ట్ లేదు మనకి, ఏది ఉంటే అది just go bounce and bounce.
this is I coming back to the point of being yourself on camera. Naku last year when I started doing podcasts kada, obviously I have watched a couple of videos YouTube loni content creators చేసిన videos చూసాను. అంటే ఎట్లా, how did it work out for them, etc. And all of these content creators are people who blew up a couple of years ago. ఓకే, తెలుగులో మనకి నాకు తెలిసి చాలా లిమిటెడ్ ఉన్నాయి పాడ్కాస్ట్లు కానివ్వండి, చాలా 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 లిమిటెడ్ ఉన్నాయి. ఐమ్ యెట్ టు ఫైండ్ అ వెరీ గుడ్ వన్, బై ద వే. దిస్ కుడ్ బి దట్ గుడ్ వన్, బట్ చీప్ ప్లగ్ ఇన్. పర్వాలేదు, నేను ఎన్న వేసుకుంటాను ఇందాక నుంచి కాకుతూనే ఉన్నా. ఆల్ అబౌట్ Udhvitha, టైం ఎంత అవుతుంది ఇందాక నుంచి. సో వెన్ ఐ స్టార్టెడ్ ఇట్ లాస్ట్ ఇయర్, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ప్రతి వారం మై ఫ్రెండ్స్ హూ వర్క్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆల్సో, ప్రతి వారం ఒకటి నువ్వు ఖచ్చితంగా యూట్యూబ్లో పోస్ట్ చేయి అని చెప్పి ఆ మైండ్ సెట్ తోటే నేను లాస్ట్ ఇయర్ జూలై ఐ రికార్డెడ్ మై ఫస్ట్ పాడ్కాస్ట్. స్టాకప్ చేసుకొని సేమ్ ఇట్లానే సెప్టెంబర్ 1st నుంచి రిలీజ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ప్రతి వారం ఒక ఎపిసోడ్ అని చెప్పి అనుకున్నాను. దిస్ ఇస్ అ మిత్ దట్ యూ జస్ట్ బ్రోక్ ఫర్ మీ, బై ద వే. ఐల్ ట్వీక్ ఇట్ లేటర్. పోస్ట్ చేశాను. ప్రతి వారం ఒక ఎపిసోడ్ తీయాలి అంటే గెస్ట్ లిస్ట్ ఫస్ట్ ఇచ్చేసుకోవాలి, వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వాలి, వాళ్ళ టైంకి రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళ వారం షూటింగ్కి రెడీగా ఉండాలి. వీక్ డే నేను షూట్ చేయలేను, వాళ్ళు వీకెండ్ అవైలబుల్ ఉండాలి. డేట్ ఇచ్చిన వాళ్ళు టైంకి రావాలి. ఆ టైంలో క్యాన్సిల్ చేస్తే ఆ టైం క్యాన్సిల్ చేస్తే ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు పే ఫర్ ద కెమెరా ఎక్సెట్రా బికాస్ ఇనిషియల్ స్టేజెస్ ఆబ్వియస్లీ ఐ వాజ్ ఇన్వెస్టింగ్ అంటిల్ so far I was investing all the money that from my own pockets. ఇంకొక 10 రెట్లు వెనక్కి రావాలని దీవిస్తున్నాను. సో 3 months కంటిన్యూస్గా ప్రతి వారం ఎపిసోడ్ రిలీజ్ చేశాను నేను. 3 months తర్వాత 6 months నాకు అసలు ఐ కుడెంట్ డూ ఎనీథింగ్. మేజర్ బర్న్అవుట్ అంటే నేను అప్పటి వరకు ఓన్లీ పుస్తకాల్లో చదవడం, ఆర్టికల్స్లో చదవడం, వినడం పక్కోళ్ళ నుంచి తప్ప జెన్యూన్ బర్న్అవుట్ అంటే ఏంటో నాకు ఆ టైంలో, అంటే పర్సనల్ క్రైసిస్ వచ్చింది ఆ టైంలోనే. ఇంకా వ్యూస్ రావట్లేదండి, ఎందుకంటే రిజల్ట్స్ కూడా ఒక మోటివేషన్ ఇస్తాయి. అది ఇఫ్ పీపుల్ డోంట్ అగ్రీ ఐ డోంట్ నో, బట్ ఐ జెన్యూన్లీ ఫీల్ లైక్ ఇట్ ఈస్ ట్రూ. రిజల్ట్స్ ఎంజాయ్ ద జర్నీ అని చెప్పే వాళ్ళందరూ వాళ్ళు ఆల్రెడీ ఫిట్గా, జాక్డ్గా, బాగా రిచ్గా ఇలాంటి వాళ్ళే చెప్తారు. ఎంజాయ్ గోయింగ్ టు ద జిమ్, ఎంజాయ్ ద ప్రాసెస్. నీకు ఆల్రెడీ కండలు ఉన్నాయి నాన్న, నువ్వు ఏమైనా చెప్తావు. సో రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇంకా మోటివేషన్ ఎలాగలా పుష్ చేసుకోవచ్చు. సో వీడియోస్ తీసాను నేను, తిట్టుకుంటారు కొంతమంది, బట్ నేను కూడా షేర్ చేసుకుంటాను అలాగా. వీడియోస్ తీసాను, ఎడిట్ అయిపోయిన వీడియోలు కూడా నేను 2 నెలలు నాకు పోస్ట్ చేయడానికి, అప్లోడ్ అయిపోయిన వీడియోని పబ్లిష్ చేయడానికి కూడా నేను 4 రోజులు తీసుకున్న టైం ఉంది ఆ 6 monthsలో. ఎందుకంటే ఐ జస్ట్ కుడెంట్ సిట్ అండ్ డూ ఇట్, అండ్ ఇట్ వుడ్ బి అ సర్ప్రైజ్ ఫర్ మై ఇన్నర్ సర్కిల్ ఆల్సో దట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. ఫర్ మీ ఆల్సో ఇట్స్ అ సర్ప్రైజ్. నౌ వెన్ ఐ లుక్ బ్యాక్ ఐమ్ లైక్, వై డిడ్ ఐ జస్ట్ క్లిక్ కదా, అయిపోయింది కదా. అస్సలు కుడెంట్. I'll tell you something, okay? There are few things that I want to mention here, and I will, as usual, take a lot of time and explain it to you. Yeah. So, social media another game, there are 2 ways to look at it, Anusha. Something that you want to hustle, jump, bounce and do it, or 2, you genuinely want to come here and share and do this. Results will definitely vary, okay? మీరు అన్నట్టుగా ఇట్లా నేను ఎవ్రీ వీక్ పోస్ట్ చేస్తాను ఈ టైంకి ఇలా ఉంటాను అన్న వాళ్ళకి డెఫినెట్గా డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి. కాంటెంట్ గేమ్లో కన్సిస్టెన్సీ అనేది ప్లేస్ అ మేజర్ ఫ్యాక్ట్, అండ్ దట్ ఈస్ అ గ్రౌండ్ రూల్ నో మ్యాటర్ వాట్. నీ కాంటెంట్ కొంచెం క్రింజ్ ఉన్నా కూడా నువ్వు రోజు వస్తావు. సైకాలజీ ప్రకారము జనాలను నువ్వు రిపీటెడ్గా చూస్తూ ఉంటే ద ఫ్యాక్టర్ ఆఫ్ లైకింగ్ దెమ్ డెఫినెట్లీ ఇంక్రీజెస్ హై. చూసి కొన్నిసార్లు మొహాలు మనకు అలవాటు అయిపోయిన తర్వాత నచ్చడం మొదలవుతుంది. బట్ దట్స్ ట్రూ, దట్ ఈస్ యాక్చువల్లీ ద ఫ్యాక్ట్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద గేమ్ దట్ దే ఆర్ ప్లేయింగ్, అండ్ you should figure out if that is your game. ఇప్పుడు that is the whole scene. నేను ఇక్కడ వచ్చింది లైక్ ఎగ్జాక్ట్లీ లైక్ వాట్ ఐ సెడ్, హాయ్ ఈరోజు నా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తాను చూడండి అని చెప్పడానికి నాకు 5 నిమిషాలు అంతా సెట్ ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ దేర్ బికాస్ ఐమ్ ఆల్రెడీ లివింగ్ అన్ అదర్ లైఫ్ టూ. నాకు చూపించుకోవడానికి ఎక్కడ చూసినా బోల్డ్ అంత కాంటెంట్ ఉంది. ఈరోజు నేను నా క్లాసెట్ టూర్ చేస్తాను, ఈరోజు వైట్ షర్ట్ని 7 times, యాక్చువల్లీ దట్స్ అ గుడ్ ఐడియా, అది కూడా చేయొచ్చు అనుకుంటాను. సో ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. బట్ దెన్ ఐ ఫీల్ దట్ నేను ఈ రేస్లో పడిపోతే ఐఎమ్ అ పర్సన్ దట్ యు నో ఐ గెట్ jittery like you are. So నాకు ఇది I don't want my page to own me. I own the page.
my social media profile is a extension of me. It is not the only version of me. So అందుకనే కొన్నిసార్లు లైక్ ఐ సెడ్ నేను స్టార్టింగ్లో ఈ ద ఫస్ట్ వైరల్ వీడియో దట్ ఐ స్పోక్ అబౌట్ ఐ పోస్టెడ్ ఆన్ యూట్యూబ్ ఆల్సో అండ్ దట్ హిట్ 7 million too. అది 7.4 or 8 million or something like that. Big numbers. That also has gone very well. So zero, nothing నుంచి I have about 14,700 followers on YouTube. దాని తర్వాత if you check, I haven't posted anything because the timings are not being set. ఇక్కడ చేసి అది చేసి ఇక్కడ పెట్టేది జస్ట్ స్లిప్స్ మై మైండ్. అండ్ ఇది నేను ఒకటేసారి పెట్టిన అండ్ ఆల్సో బికాస్ ఐ డోంట్ హ్యావ్ అ టీమ్ టు డూ ఇట్. నేను కాంటెంట్ క్రియేట్ చేసేస్తాను, మీరు అన్ని చోట్ల పెట్టండి అన్నట్టుగా కాదు. సో అది స్లిప్ అయిపోతుంది. బట్ ఐ ఆల్సో నో దట్ నేను ఏ రోజు అయితే మళ్ళీ కొంచెం బుద్ధి గడ్డి తినేది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఐ స్టార్ట్ పోస్టింగ్ కంటిన్యూస్లీ వాట్ ఎవర్ కాంటెంట్ లైక్ యూ సెడ్ ఆల్రెడీ ఐ హ్యావ్ ఆన్ మై యూనో ప్రొఫైల్. మళ్ళీ మా వాళ్ళు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చేస్తారు. అది ఒక్కటి అనుష, గుడ్డిగా అది గుర్రానికి పెట్టుకున్నట్టుగా నమ్ముకోవాలి దట్ నేను కరెక్ట్గా చేస్తే, నేను జెన్యున్గా చేస్తే, నేను నా మనసుకి నచ్చినట్టుగా చేస్తే, ఎవరిని హర్ట్ చేయకుండా, ఎవరిని చీట్ చేయకుండా, ఎవరి ఎమోషన్స్ లైక్ పశు ప్రవృత్తి ఉంటుంది కదా, మెన్ ఆర్ విమెన్, అది నేను రెచ్చగొట్టకుండా, రేజ్, లస్ట్, యాంగర్ ఇవన్నీ నేను రెచ్చగొట్టకుండా, సాడ్నెస్ని మీద పెట్టకుండా జస్ట్ జెన్యున్ హ్యాపీ ఎమోషన్స్ మీద నేను నా కాంటెంట్ క్రియేట్ చేసుకుంటే కన్సిస్టెంట్గానే కాదు ఐ విల్ ఎక్సెల్ అన్నట్టుగాను. అది మన ట్రూగా బిలీవ్ చేస్తే ఇట్ విల్ కమ్ త్రూ. ఇప్పుడు నాకు తెలుసు దట్ నేను ఈ రోజు నుంచి అనుష ఇంటికి వెళ్ళాక నెక్స్ట్ 30 రోజులు నేను ఎట్లా పోస్ట్ చేస్తానో చూడాలని నేను అనుకున్నాను అనుకో, విచ్ ఇస్ అ డ్రీమ్. అలా చేస్తే బాగుండు. నాకు తెలిసిన నంబర్స్ వస్తాయని, ఎందుకంటే మంచి కాంటెంట్ చూడడానికి ఆడియన్స్ ఆర్ వెయిటింగ్, ఎత్తుక్కుంటున్నారు. అ గుడ్ పాడ్కాస్ట్ కూర్చుని పీస్ఫుల్గా చిల్ అవుదా అని పీపుల్ ఆర్ వెయిటింగ్. రిగార్డ్లెస్ ఆఫ్ హౌ మెనీ పాడ్కాస్ట్స్ అండ్ హౌ మెనీ క్రియేటర్స్ ఆర్ దేర్, పీపుల్ ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ గుడ్ స్టఫ్. అందుకనే మళ్ళీ నేను నిన్న కొన్ని వీడియోస్ చూసాను అనుష. నేను అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ తెలుగు సీన్, అసలు ఏం చేస్తున్నాను అని చెప్పేసి కూర్చొని చూసాను అనమాట. ఐ జెన్యున్లీ వాజ్ హర్ట్. ఐఎమ్ నాట్ అదే డిసప్పాయింట్మెంట్. మన వాళ్ళు ఇంకా అదే 2012 కాంటెంటే చేస్తున్నారు, ఇంకా అదే చూపిస్తున్నారు, ఇంకా అదే చెప్తున్నారు. అండ్ ఈ అమ్ముడు పోడాలు, ఐ ఫెల్ట్ వెరీ జెన్యున్లీ బ్యాడ్. లైక్ వద్దు, మనం ఈ వీళ్ళ నెంబర్స్ చూసి మనం టెంప్ట్ అయిపోతే మనం కూడా వీళ్ళలాగే అయిపోతాం. వద్దు, మనం మనలాగే ఉందాము, మనలాంటి తిక్కలు దొరుకుతాం మనకి అని అనుకున్నాను. That is what it is. Fair enough. So going back to the story, 6 months I couldn't. So later I like you said, I spoke to a couple of people like you, initial phases lone growing, in that growth stage, content creators. None of them were like నేను వారానికి 2 వీడియోలు పోస్ట్ చేసేయాలి. నన్ ఆఫ్ దెమ్, అంటే ద పీపుల్ దట్ ద సెట్ దట్ ఐ హవ్ ఇంటరాక్టెడ్ విత్, నేను వారానికి 2 వీడియోలు పోస్ట్ చేసేసేయాలి, ఇన్ని ఫాలోవర్స్ వచ్చేయాలి, నాకు ఈ టైం లైన్ కల్లా ఇన్ని ఫాలోవర్స్ వచ్చేయాలి. నథింగ్. I genuinely respect where they're coming from with this, because only when you have passion towards something can you be patient. True. మీకు ఆ ప్యాషన్ ఉండడం వల్లే మీరు పేషెంట్గా ఓకే, అది నంబర్స్ అన్నవి వస్తాయి. కాకపోతే ఇప్పుడు మీకు 60K ఫాలోవర్స్ ఉన్నారు, ఆ 60Kని ఎంగేజ్ చేసి ఉంచుకోవడం కూడా నేను హర్ట్ అవుతాను. నాకు 61.2 ఉన్నారు, ఏం మాట్లాడుతున్నాను? సారీ అగైన్. సో నో ఐ వాల్యూ ఎవ్రీథింగ్. 100% జానది అసలు. సో వీళ్ళందరినీ ఎంగేజ్ చేసి ఉంచడం కూడా is important. True. ఇప్పుడు you have to ensure that these people are engaged, these people are getting what they are expecting out of you because they're following you. So I want to ask, in 6 months when you didn't post, numbers padipayaya? See, that's exactly what I'm telling. Isn't it a clear proof that you are being open and clear and genuine about what you're doing? So avi padatledu. So వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, పాపం మనిషికి ఏం కష్టం వచ్చిందా, వాళ్ళు వచ్చేస్తుందిలే అన్నట్టుగా. That is a community big numbers can't buy. Consistency can't buy. That love, likability, నువ్వు నన్ను ఇష్టపడ్డా అనేది చాలా సులువు, కానీ ఫర్ యూ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ మీ ఇస్ అ టాస్క్ దట్ ఈస్ అచీవ్డ్ ఓన్లీ బై ఫ్యూ. రైట్? సో జెన్యున్గా పాపం తనకి ఏం కష్టం వచ్చిందో, లెట్ మీ జస్ట్ వెయిట్ ఫర్ అ లిటిల్ మోర్ వైల్ అని అనేది అమేజింగ్. నా పీపుల్ ఈ 61,000 మంది ఎవరైతే ఉన్నారో, అంటే జస్ట్ ఇమాజిన్ అనుష, ఐ కీప్ టాకింగ్ అబౌట్ ఇట్ టు మై ఫాదర్, ఒక రూమ్లో 61,000 పీపుల్ని ఇమాజిన్ చేసుకో. 61,000 people thought I was worth their time. I am worth their time. I will be worth their time.
Isn't that an achievement by itself? 100%. That is exactly what it is. సో వాడి కొడుకో 100కి ఇట్లా టక్కు మన గంటలో వచ్చిందనో ఇంకొకరికో ఇంకేదో వచ్చిందనో పెట్టుకుంటే 100%. ఇది యాక్చువల్లీ ఇంకొక పాయింట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. నేను బిఫోర్ ఐ వెంచర్డ్ ఇన్ టు కాంటెంట్ క్రియేషన్, కాన్వర్సేషన్స్ నాకు చాలా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను మనుషులతో మాట్లాడే నేర్చుకున్నాను. నేను ఏం నేర్చుకున్నా సరే లైఫ్లో అవుట్ ఆఫ్ అ కాన్వర్సేషన్ ఓన్లీ 99%. ఐ రీడ్ అ లాట్, బట్ కాన్వర్సేషన్స్ వల్ల నేను చాలా 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 నేర్చుకున్నాను. సో దట్ వాస్ ద రీజన్ వై పాడ్కాస్టింగ్ వాజ్ అన్ ఆప్షన్. పాడ్కాస్టింగ్ అంటే ఇండియాలో చాలా మంది తెలియనప్పటి నుంచి నేను పాడ్కాస్ట్లు వినడం స్టార్ట్ చేశాను 2016-15లోని. ఫస్ట్ పాడ్కాస్ట్ ఎవరు, డూ యూ రిమెంబర్? ఐ రిమెంబర్ దెర్ వాస్ దిస్ బుక్ కాల్డ్ టూల్స్ ఆఫ్ టైటన్స్ అని చెప్పి చదివాను నేను 2015-2016లో. సో టిమ్ ఫెర్రిస్ అని చెప్పి ద ఆథర్ ఆఫ్ దట్ బుక్ హ్యాడ్ అ పాడ్కాస్ట్. ఓకే, he started back again in 2015-2016. so you like the self help concept and all that, is it? Yes. What's your that point in time self help. ఇప్పుడు కొంచెం బిజినెస్ entrepreneurship దాని మీద చదువుతున్నాను. growth mindset. as much as it sounds అంటే కొంచెం టాక్సిక్ అని అనిపించవచ్చు, కానీ somewhere or the other I feel like there are ఒక ఎంటైర్ బుక్ చదివితే 2 పాయింట్లైనా గట్టిగా రెజనేట్ అవుతాయి మీతో. True, I agree. ఇంకా 2 పాయింట్ల గురించి ఎంటైర్ బుక్ చదవాల్సిందే. బట్ ఎనీవే, సో ఈ 2015లో స్టిచ్చర్ అని చెప్పి ఒక యాప్ ఉండేది. ఇది నా ఫ్రెండ్ ఒకటి ఐఐటి 2015 మేము ఆర్కుడ్ జమాలో మాకు ఆర్కుడ్లో పేజ్ ఉండేది అనమాట, ఫ్యాన్ పేజ్. ఐఎమ్ ఫ్లెక్సింగ్ అబౌట్ ఇట్ వెర్ యూర్ టాకింగ్ అబౌట్ ఇట్, నా దట్ ఐ డిడ్ ఈవెన్ నో సమ్ ఐఐటి ఫ్రెండ్ అంటున్నాం. ఇంకా వాడు ఇంట్రడ్యూస్ చేశాడు నాకు స్టిచ్చర్ అన్న యాప్. అందులోని పాడ్కాస్ట్లు వినడం స్టార్ట్ చేశాను. సో 2022లోని ఐ మెట్ సంబడి దట్ ఐ ర్యాండమ్లీ టెక్స్ట్ పీపుల్. ఇప్పుడు మీకంటే పాడ్కాస్ట్ గురించి రీచ్ అయ్యాను. ఇఫ్ నాట్ పాడ్కాస్ట్ ఆల్సో ఐ కుడ్ హ్యావ్ రీచ్డ్ అవుట్ టు యూ ఇర్రెస్పెక్టివ్ కి లైక్ లెట్స్ క్యాచ్ అప్ ఫర్ కాఫీ. ఐ హ్యావ్ నంబర్ ఆఫ్ పీపుల్ దట్ ఐ మెట్ ఓవర్ ఫర్ అ కాన్వర్సేషన్ is unparalleled. You will not imagine the number of people I met for coffee. Okay, and without any purpose. ఇప్పుడంటే పాడ్కాస్ట్ రండి అని పిలుస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ దిస్ ఆన్ కెమెరా వితౌట్ అ పర్పస్. ఐ యూస్ టు డూ బికాస్ ఐ యూస్ టు లెర్న్ ఫ్రమ్ కాన్వర్సేషన్స్. సో పాడ్కాస్టింగ్ స్టార్ట్ చేసింది కూడా అందుకే. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. సో ఐ ఫీల్ లైక్ with these conversations we are learning something or the other. When you are telling a story, when you are talking to people, you learn something or the other. So content creation also is the same topic. నాకు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే, this is the point that I started. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే కాంటెంట్ క్రియేషన్ ముందు అరే ఎవడైనా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతున్నాడు, ఎవడు పడతాడు ఇన్ఫ్లుయెన్సర్ అనేసుకుంటాడు. నాకు ఇంకా అదే ఫీలింగ్ ఉంది. మేబీ ఇట్ హస్ చేంజ్ ఫర్ యూ, బట్ ఫర్ మీ ఇట్ ఇస్ స్టిల్ ద సేమ్. నాకు చేంజ్ అయ్యింది. ఎందుకు అంటే ది అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ గోస్ ఇన్ టు మేకింగ్ వన్ పాడ్కాస్ట్. ఇట్ మైట్ లుక్ లైక్, మా ఆఫీస్లో కూడా చాలా మంది మీరు వీకెండ్స్ పాడ్కాస్ట్ చేసేస్తారు, ఇది అది చేస్తున్నారు, ఇది అది ఈజీ అన్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇట్స్ ఫేర్ ఎనఫ్. అంటే యూ డోంట్ సీ ద హసిల్ బిహైండ్ ఇట్. I want to break you right here and tell you something, okay? Yes. I want to tell you this somewhere, okay? I read it somewhere that only a master at that particular skill will make it seem easy. Or if you're very good at something, Anusha, you'll make it look like అరే నేను కూడా చేసేయచ్చు కదా అని. అందులో దిగితేనే తెలుస్తుంది. The reason why I told that, వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా చాలా ఈజీగా చేస్తున్నారని చెప్పి, because when you have the power to come in front of somebody, I really genuinely believe that I am not an influencer. I somehow borderline offense laga feel అవుతుంది, because I am not here to influence anybody. నేను చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారా ఏంటి అంతలేదు. I'm here to have fun. నేను చెప్తే నేనే ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇంకా నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను. సో ఇట్స్ లైక్ దట్ 100%. సో ఐఎమ్ హియర్ టు క్రియేట్. ఒక కాంటెంట్ క్రియేట్ చేసే ఛాన్స్ నాకు ఉన్నప్పుడు వై డోంట్ ఐ పుట్ ఇన్ మోర్ థాట్, థింకింగ్ అబౌట్ ఓకే ఫోన్ అందరి చేతుల్లో ఉంటుంది. విల్ ఐ బి ఓకే ఇఫ్ అ 13-year-old బాయ్ ఆర్ 12 or 11-year-old కిడ్, బాయ్ ఆర్ అ గర్ల్ వుడ్ చూస్తే వాళ్ళ అమ్మ టక్ మన ఫోన్ గుంజేటట్టుగా నేను కాంటెంట్ క్రియేట్ చేస్తున్నానా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏమైనా మాట్లాడుతున్నానా? ఇలాంటి పవర్ ఉన్నప్పుడు వై డోంట్ ఐ యూటిలైజ్ ఇట్ వెల్? బికాస్ ఇందాక లైక్ యూ సెడ్, కష్టం అన్నిట్లో ఉంటుంది. అక్కడ కెమెరామ్యాన్కి కష్టం లేదా, అక్కడ కూర్చునే పర్సన్కి కష్టం లేదా, ఎవ్రీబడి ఈస్ హ్యాండ్లింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఒకరు వచ్చి ముందు రావాలంటే a lot of things are doing are behind it, to come in front of doing it. So when I have a chance to come and do that, అదే కష్టాన్ని why don't I use it to not, maybe నన్ను చూసి నలుగురు ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ అట్లీస్ట్ అయ్యో ఏంటిది, అయ్యో ఏంటి ఇలా చేస్తుంది అనడం కంటే ఇది బెటర్ కదా. సో దట్ ఇస్ ద రీజన్ ఐ సెడ్, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తే నాకు అనిపిస్తుంది, ఎందుకు అబ్బా ఇది అవసరమా, ఇట్స్ చీప్.
at this point of time it's very cheap, like, you know. And I have seen on social media, Instagram lo bullying, Anusha, which is like, oh, if you want to ask any question about it, I will hold this thing. Yeah. But I really want to tell people, think that slowly I see that culture also, that వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తే యువర్ బెటర్ అని, నేను తక్కువగా I చూపిస్తే. know people like that. I know channels that have grown from that point. And I know young influencers, young content creators who are doing it. అంటే ఇప్పుడు నువ్వు వర్కౌట్ చేస్తున్నావు నాకు అర్థమైంది, బట్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ దట్ ఎవరితోటి ఏం మాట్లాడుతున్నావు అని. అంత విచక్షణ జ్ఞానం లేకపోతే ఇంకా నేను ఎవడు హెల్ప్ చేయగలుగుతాడు? 100%. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు దెర్ వాజ్ సంబడి హూ కేమ్ అండ్ బాడీ షేమింగ్ అంటే, ఇప్పుడు ఎలా ఉన్నావు అని అంటే నేను ఇమ్మీడియట్గా నేను చాలా కూల్ అని నాకు ఫీలింగ్ వచ్చేస్తుంది. ఐ అండర్స్టాండ్ ఫర్ యువర్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లైఫ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ యూ షుడ్ ఆల్సో రిమెంబర్ దట్ దిస్ పర్సన్, me, very openly I'm telling, this person is a wife of one of the fittest people in the country, and this person is a mother of 2 children who has different responsibilities and priorities. So, and I have my own share of shit that I'm handling. సో నువ్వు ఇక్కడ వచ్చి 2 నిమిషాలలో కొంచెం వర్కౌట్ చేయి, కొంచెం జిమ్కి పో, కాస్త స్విమ్మింగ్ చేయి అని అంటే నువ్వు బెటర్ ఫీల్ అవుతున్నావేమో. బట్ ద ట్రూత్ ఇస్, నాకు నా హెల్త్ నేను ఎట్లా మెయింటైన్ చేయాలో, గుడ్ ఆర్ బ్యాడ్, నేనే డెసిషన్ తీసుకుంటాను. And especially content creators, average, if you are not opening to do that, content creators should not encourage their people or they themselves to spread hate and negativity. That is very important. నువ్వు చెయ్యకరా, వేరే వాళ్ళని అన్నయ్యకు, దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. సో అందుకని ఇఫ్ సంబడి ఈస్ కమింగ్ టు డూ ఇట్, వేసుకొని వెనకాల ఐఎమ్ టాకింగ్ బ్యాక్, విచ్ ఇస్ వెరీ న్యూ ఫర్ దెమ్, అండ్ టు బ్లాక్ అని అక్కడ గేమ్ కూడా ఆడుకుంటున్నాను అనమాట. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ టు. ఇది యాక్చువల్లీ సోషల్ మీడియాయే కాదు, బయట కూడా. సో ఐ ఆల్వేస్ బీన్ లైక్ అ చబ్బీ కిడ్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ టైమ్. సోషల్ మీడియా ఇస్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ అవర్ లైఫ్. Exactly. So random people on the road used to come and tell me, why don't you lose weight, why don't you eat less? I'm like, oh, మాకు తెలియనే లేదు సార్, మీకు no, it's absolutely, అంటే it's beyond me to understand how a stranger can walk up to somebody and comment on their bodies, first of all. Secondly, it says a lot about their upbringing, because I wouldn't walk up to somebody and make a comment about their personal life, their body, whatever it is. That's true. Fair enough, yes. So it's the same thing that's replicated now when you're saying that gym కి వెళ్ళట్లే, స్విమ్మింగ్కి వెళ్ళట్లే. ఇలా నాకు డైరెక్ట్గా ఫేస్ మీద వచ్చి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను సరే అని చెప్పి వదిలేశాను. నేను తిరిగి చాలా అనొచ్చు, మీ సంగతి మీరు చూసుకోండి, మీ మొహం మీరు అద్దంలో చూసుకోండి, చేంజ్ చేయలేను చాలా ఉన్నాయి, నేనైతే సన్నం వచ్చే టైంలో చాలా చెప్దాం అనుకుంటాను. కానీ నేను ఈరోజు చెప్పలేదు, ఎందుకంటే నేను చెప్తే వాళ్ళకి నాకు తేడా ఉంటుంది, నేను తిరిగి చెప్పలేదు. సో సిమిలర్లీ ఆన్ social media, it's good that you're talking back, because that will discourage people from doing it any further or doing it on somebody else's account. I know. And you know what hurts me further is, there are this young people fitness follow this thing, because I have seen up close, very close of, and because I have been fit prior and post children, and na chinnadi inka is just touched 3, adi inka koncham time padutundi for her to leave that clingy face and do my own thing. Yeah. I am not giving reasons to anybody, but I know that I'm not in that mindset. Because I am not in that mindset yet, నాకు already nadu noppi, because I couldn't concentrate on my fitness already. You know, I feel that, you know, if I was fitter by now, I would have had a different kind of energy to do things, and I am already facing the consequences of what I am doing. అది నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, నేను ఇందాక చెప్పినట్టుగా ఫిట్ అవ్వడం అనే ప్రాసెస్, లైక్ ఐ సెడ్, ఐ జస్ట్ మూవ్ బై త్రూ దట్ ఐ నో ద ప్రాసెస్ దట్ ఈస్ వెరీ ఈజీ. నువ్వు ఏం సప్లిమెంట్స్ తీసుకుంటే, ఏం చేస్తే జాక్ అవుతావు, ఏ స్టెరాయిడ్స్ తీసుకుంటే నీకు ఎలాంటి డెఫినేషన్ వస్తుంది, తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు, తీసుకునే వాళ్ళు ఎట్లా ఉంటారు. ఐ హ్యావ్ బీన్ మ్యారీడ్ for 10 years. I've been with this guy for about almost 11 years. I know it up close, and I am with a partner who shares a lot of things that happens in his life, and I like to read up on it, and I know that నాకు తెలుసురా, బాడీ చూసిన వెంటనే ఇది న్యాచురల్ కాదా, ఇది ఏంటో ఇది కాదా. నా టైం కోసం నేను వెయిట్ చేస్తున్నాను, పేషెంట్గా వెయిట్ చేస్తున్నాను. నువ్వు వచ్చి ఈ ఎస్పెషలీ మన తెలుగు కాంటెంట్ క్రియేషన్లో ఈ ఫిట్నెస్ అనే ఈ హవా వచ్చిన తర్వాత, దే ఆర్ బీయింగ్ సో నెగటివ్ and so body shaming to other people, thinking that
వీళ్ళని ఇట్లా షేమ్ చేస్తే మనం ఇట్లా ఇప్పుడు గ్రీక్ గాడ్స్ అనమాట. రే రే నువ్వు ఆపరా, నువ్వు ఏమేం చేస్తున్నావు నాకు తెలుసురా, నువ్వేమేమి ఎక్కడెక్కడ ఏమేమి పొడిపించుకుంటున్నావు ఐ నో ఇట్ రా, సో ప్లీజ్ రా మాట్లాడకట్రా. ఎస్పెషలీ I see that a lot on Telugu. ఇప్పుడు now that is happening quite frequently, and this is exactly why I tell my husband, please come on social media. ఏదో పెద్ద నేనే పెద్ద try and give people genuine, valid, positive advice, because he trains the best athletes in the country, in the world, and this is our circle. నాకు తెలుసు, నేను చూస్తున్నా. సో నేను ఇక్కడికి వచ్చి తుక్కి అడ్వైస్లు ఇచ్చి ఏదో నెగటివిటీని ఇవ్వద్దు. సో that's very important. So I want to talk about your father. Don't want to dwell too much on it because it's his story. I would rather listen from him. But I want my dad doesn't tell his story, which is why we have you here. And give me a glimpse of what it is like to be an actor also, because I know he's been in a lot of movies. How does life look like on the other side of the lens? Whatever you want to share, whatever you're comfortable sharing. I am comfortable sharing everything. ఇప్పటికే అర్థమైపోయింది. And sharing too much too, I'm an oversharer, I've realized. So yeah. So no, ఒకటి Anusha, I want to just tell one line about him. నాకు మంచిగా, నేను ఒక్కదాన్ని మంచిగా ఉండాలి అని అంటే నా అంత మంచోళ్ళు సొసైటీలో ఎవ్వరు ఉండరు. ఇఫ్ ఐ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ మీ, నా గురించే నేను చూసుకున్నాను అనుకో, నా కుటుంబం, నా ఫ్యామిలీ, నా ఇల్లు, నా ఆస్తి, నా పిల్లలు, నా సంగతి, ఇదే నేను చూసుకుంటే నేను చాలా మంచి పర్సన్. ఎంత మంచి మనసు వీళ్ళది, ఎంత మంచి వాళ్ళని. కానీ ఏ రోజైతే నాకు అవసరం లేకున్నా నేను నీకోసం నిలబడ్డాను అనుకో, నీకోసం అంటే ఫర్ XYZ సమ్ అదర్ పర్సన్కి నిలబడ్డాను అనుకో, నీకోసం అంటే మళ్ళీ నేను మంచిదాన్ని, మళ్ళీ వేరే వాళ్ళ కొరకసలు నేను నిలబడితే ఐ ఇమీడియట్లీ థింక్ ఏదో ఉంది వీళ్ళకి క్యాలిక్యులేషన్, ఎందుకు వస్తున్నారు, ఏదో ఉంది, సంథింగ్ ఇస్ దర్. అందుకనే వాట్ ఈస్ హీ గెట్టింగ్ అవుట్ ఆఫ్ సపోర్టింగ్ దిస్ పర్సన్ ఇస్ అ వెరీ నార్మల్ థింగ్. నలుగురికి మంచి చేయాలని అనుకున్న వాళ్ళు ఈజీగా చెడ్డవాళ్లే. నా కోసమే నేను మంచిగా నేను చూసుకుంటే నా అంత మంచి వాళ్ళు ఇంకొవరు లేరు. దట్స్ ఎగ్జాక్ట్లీ మై డాడ్. హీ ఈస్ అ జీనియస్ వెన్ ఇట్ కమ్స్ టు లా. ఓకే, అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లాయర్స్ వీ హ్యావ్, అండ్ హీఈస్ లైక్ a very very articulate guy, and he's a voracious reader, he's smart, but మంచితనం అని ఒక జబ్బు ఉందన్నమాట. వేరే వాళ్ళకి మంచి చేయాలి, అందరూ బాగుండాలి, నా కళ్ళ ముందర తప్పు అవుతే నేను నోరు మూసుకుని ఎందుకు ఉండాలి, లెట్ మీ గో వాయిస్ అవుట్. అలాగే మా నాన్న, ఇఫ్ హీ హ్యాడ్ టు జస్ట్ టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అండ్ డూ ఇట్, ఎవ్రీబడి హూ ఇస్ స్మార్ట్ ఎనఫ్ రైట్ నౌ నోస్ దట్ he could have led a much much more peaceful life. He voices out so loud and so clear that ఇమీడియట్గా పాపం మనకున్న ట్రామా, మనకున్న నెగటివిటీ, మనకున్న ఎక్స్పీరియన్సెస్ తోటి ఈయనకేదో ఉంది అందుకనే సపోర్ట్ చేస్తున్నారు అని అంటారు. బట్ దెన్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ ఈస్, అండ్ దట్ యూ కెనాట్ చేంజ్. ఆయన అలా మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ మంచి బ్లెస్సింగ్స్ తోటి హిస్ కిడ్స్ ఆర్ ఆల్ హ్యాపీ, వీఆర్ ఆల్ జెన్యున్లీ హ్యాపీ. నాకు ఈ పీస్ అని ఇదంతా ఎందుకు వచ్చిందో తెలుసా, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీబడీస్ బద్దువా ఆన్ మీ. నాకు ఎవరి నెగటివిటీ నా మీద లేదు. మా నాన్న మంచిగా చేస్తారు, మంచి కళ్ళు మూసుకుని, నేను అదే చెప్తున్నాను, కొంతమందికి వాళ్ళకి నచ్చినట్టుగా కాకపోతే, వాళ్ళకి చేయకపోతే అది కాదు, కానీ అది అన్ని చోట్ల ఉంటుంది, అది చిన్న అయినా పెద్ద అయినా అది కాదు. కానీ మన అమ్మ నాన్న పేరు చెప్పుకుని ఇంట్లో దీపం వెలిగించే వాళ్ళు చాలా మందే ఉన్నారు. వాళ్ళ మంచి బ్లెస్సింగ్స్ తోటి నేను ఇక్కడ ఉన్నాను. అండ్ ఐ ఫీల్ దట్ ఈస్ నాట్ అ PR guy. I am not myself. Like I said, wow time lo kuda I didn't do anything great, because I've grown up seeing my father like that. If at all tanu kuda koncham bayatiki velli PR chesi nalugurto kalsi parties lo kalsi ivanni utilize cheskuni unte, he would have done many roles. He would have done much more, and he already is a great actor. He's very established and stuff, but he's genuinely happy with whatever he has. హౌ ఆర్ యూ సర్ప్రైజ్డ్ లుకింగ్ ఎట్ మీ? నన్ను ఇట్లా ఏంటి ఇంత పీస్, ఇంత కంటెంట్మెంట్ ఇది మాట్లాడుతుందని నాకు మా నాన్నని చూస్తూ అనిపిస్తుంది. హీఈస్ నాట్ ఇన్ ద రేస్, హీఈస్ ఆన్ అ డిఫరెంట్ లీగ్ ఆల్ టుగెదర్. హీఈస్ వెరీ సాటిస్ఫైడ్, వెరీ చిల్డ్ అవుట్. సో నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు when I asked him, రైట్, నాన్న షూట్ చేయండి అంటే, he didn't ask that నా స్టేచర్కి నేను ఏంటిది ఇంకా ఇప్పుడు 700తో స్టార్ట్ చేస్తుంది చేయంటుందని అని కూడా అనుకోలేదు. he didn't do that. He was like, చెయ్యాలా, కమ్ ఆన్ లెట్స్ డూ ఇట్ ఫన్, లెట్స్ హ్యావ్ ఫన్ అని పిచ్చి జోకులు వేసుకుని పాటలు పాడి ఇవన్నీ చేస్తుంటే కూడా he's just chilling. Ante it takes a lot of security, confidence in your own self to be so chill. That is what my dad is. Chill guy. And how did movies happen to him though? పెద్దవంశీ గారితోటి తను చేశారు ఫస్ట్ సినిమా. ఓకే, మహర్షి. అంటే
మెయిన్ క్యారెక్టర్ కాకుండా మెయిన్ క్యారెక్టర్స్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ సెకండ్ లీడ్ లాగానే అనిపిస్తుంది. హీఈస్ త్రూ అవుట్ ద స్టోరీ అండ్ మూవీ. విచ్ ఇయర్ వాస్ దిస్? మా అన్న పుట్టిన తర్వాత అనమాట, మచ్ బిఫోర్ వి వర్ బోర్న్. సో అప్పటికి నాన్న ఈజ్ అ వెరీ ఎస్టాబ్లిష్డ్ లాయర్. అండ్ ఆ కాలంలో వంశీ గారు టికెట్లు, ఫ్లైట్ టికెట్లు వేసి మరీ నాన్నని తీసుకుని వచ్చి స్కెడ్యూల్ అంతా ఫినిష్ చేశారు, విచ్ వాజ్ అ రేరిటీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఫస్ట్ సినిమా కవర్ చేస్తారు, ఈసారి ఫస్ట్ సినిమాకే చూస్తున్నాం కదా, పాపం బాత్రూమ్లో కూడా కనిపించట్లేదు వాళ్ళకి, అలా బయట బట్టలు మార్చుకుంటున్నారు, ఇవన్నీ అవుతున్నాయి. సో ఆ టైం కవర్ చేస్తారు. సో మా నాన్న ఈజ్ లైక్ అ ఫుల్ చిల్ అండ్ పొగరు క్యాండిడేట్. హీఈస్ ఆల్వేస్ లైక్ దట్, వెరీ వెరీ సెల్ఫ్ దిస్ థింగ్. అండ్ ఇండస్ట్రీలో మేజర్ గుట్టు రట్లు సీక్రెట్లు అన్నీ కూడాను, బికాస్ హీఈస్ అ లాయర్, మోస్ట్ ఆఫ్ దెమ్, మోస్ట్ 99.9 of them come to my dad, and he says one amazing thing that, you know, ఎవరు ఏంటి అని నేను చెప్పను, బికాస్ దట్స్ ద థింగ్ విత్ హిస్ ప్రొఫెషన్. ఆ సీక్రెసీ అనేది మెయింటైన్ చేయాలి. సో దట్స్ వాట్ హీ ఈస్. సో ఈజ్ ఆల్సో అమేజింగ్ గాయ్ దట్ వే. Very nice, very sweet. I've seen him again, like I mentioned at the beginning of the podcast, I've seen him in a lot of your videos as well that you made. Yeah. It looked like you guys like share a very sweet equation that you are comfortable being It's on camera now. together. It is now. My father Very did strict, not voice out anything when my mother pushed me into engineering, for which I am taking You're revenge holding right it, now. అందుకని నాతో పిచ్చి ఈ తిక్క వీడియోలో కన్నిటికి పిలిచి రివేజ్ ఇది తీసుకుంటాను. కూడా చూసాను నేను ఇంజనీరింగ్. మా నాన్న అదే. సో యు నో వాట్, మై డాడ్ ద స్మార్ట్ గై దట్ హీ ఇస్. అప్పుడు ఇంకొక పెద్ద రేడియో స్టేషన్లో ఐ గోట్ అ జాబ్, ఓకే, యాజ్ అన్ ఆర్జే. అండ్ ఐ టోల్డ్ హిమ్ దట్ నేను వదిలేస్తాను, ఇప్పుడు నాకు మీడియా ఇస్ కాలింగ్, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతే, దెన్ మై ఫాదర్ క్లియర్లీ టోల్డ్ మీ దట్ లేదు, ఇలా కాదు, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ బీయింగ్ ఆన్ మీడియా యూ హ్యావ్ టు స్టడీ, ఏదో ఒకటి చేయాలి అని. మా అమ్మ ఇస్ లైక్ టిపికల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ, దట్ పొద్దున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, నువ్వు ఇలా సినిమాలోకి వెళ్తారు, ఆ టైం అనమాట. సో దట్ వాస్ ద రియాక్షన్ షీ గేవ్ వెన్ ఐ గాట్ టాటూడ్ ఆల్సో వితౌట్ హర్ నాలెడ్జ్. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఇంట్రెస్టింగ్. బట్ సో అప్పుడు దెన్ హీ టోల్డ్ మీ దట్ నువ్వు ఇంజనీరింగ్ చదివితే నువ్వు ఇవన్నీ చేయడానికి అలౌ చేస్తాను అన్నారు. సో దట్ వాస్ మై డాడ్. ఆ ఈక్వేషన్ నుంచి ఇలా రీల్స్ రావడానికి ఇట్ వాస్ అ లాంగ్ జర్నీ. Interesting. So, yeah. Interesting. Yeah, I think All India Radio Rainbow lo I was RJ. I did shows called Star Talk and Khichdi. So every Friday I used to go watch movies and free tickets anamata. Watch flexing free tickets. How long were you an RJ? About 2 years. And this was which year? Boom putnappudu. I swear so very when 20 అది నంబర్లకి వెళ్ళొద్దు, ఓకే సరే, బికాజ్ నాకే గుర్తులేదు, నేను దేనికైనా ఎస్ చెప్పేస్తాను. ఓకే, గెస్ వర్క్ చేద్దాం అనుకోను, బట్ ఓకే కూల్, ఆల్ రైట్. సో ఇప్పటి వరకు సీరియస్ స్టఫ్ మాట్లాడుకున్నా నాకు అనిపించలేదు, ఇప్పుడు సీరియస్ స్టఫ్ మాట్లాడదాం అంటున్నారు మీరు. సో జనరేషనల్ డ్రామా గురించి మీరు అట్లీస్ట్ 4 సార్లు తీశారు ప్రీవియస్ డిస్కషన్స్లో. అవుట్ ఆఫ్ నోవేర్ జనరేషనల్ డ్రామా అన్నారు, కట్ చేసేస్తాం ఇప్పుడు. టెల్ మీ, వాట్ డూ యూ థింక్, వాట్ ఆర్ యువర్ ఒపీనియన్స్, వాట్ డూ యూ అబ్జర్వ్? చుట్టుపక్కల ఏమనుకుంటున్నారు జనరేషనల్ డ్రామా అంటే మీ ప్రకారం ఏంటి? ద థింగ్ హియర్ ఇస్, యూనో, మనకి నచ్చకపోయినా మన చుట్టుపక్కల ఉన్న జనాలు అండ్ మన రీజన్ అనేది మన థాట్ ప్రాసెస్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే, మన ఒక చిన్న సౌత్ ఇండియన్ కమ్యూనిటీలో ఉండే మనుషులు, మనకి ఇంకా యూనో వీఆర్ స్టిల్ నాట్ యాజ్ అడ్వాన్స్డ్, ఫ్రాంక్లీ స్పీకింగ్. మా నార్త్ ఇండియన్ కల్చర్ అంత అడ్వాన్స్డ్ కాదు. అండ్ ఫోన్స్ చేతికి రావడం వల్ల మనం ఇప్పుడు అక్కడ కూర్చొని వేరే దేశంలో ఉండే కాంటెంట్ క్రియేటర్స్ని కూడా చూస్తున్నాం, కాంటెంట్ని కూడా చూస్తున్నాం. కానీ మనకి అది ఇమీడియట్గా కొంచెం ప్రోగ్రెసివ్ మాటలు, ఇమీడియట్గా ఏదైనా మాట్లాడాలి అనన్నా మన సర్కిల్లో మనం అది యాక్సెప్ట్ చేయము. యునో వై? దట్ ఈస్ జనరేషనల్ ట్రామా. బికాస్ ఇయర్స్ టుగెదర్ మనల్ని ట్రైన్ చేసేస్తారు దట్ మనం ఇంతే, మనం దీనికంటే ఎక్కువ ఆలోచించలేము, మనం దీనికంటే ఎక్కువ చేయలేము. ఇదంతా వేరే వాళ్ళకి, ఈ కాన్సెప్ట్స్ అంతా ఫారెన్ వాళ్ళకి. అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, యు నో వాట్, ఐ వాంటెడ్ టు క్రియేట్ అ వీడియో ఆన్ దిస్ ఎగ్జాక్ట్లీ. సమ్హౌ ఇట్ కమ్స్ బ్యాక్ టు యువర్ పర్సనల్ ఒపీనియన్, మన సొంత ఎక్స్పీరియన్సెస్ మీదకి కూడా వస్తుంది. హనుమాన్కైండ్ ది బిగ్ డాగ్స్ పెద్ద సాంగ్ అయింది కదా, ఆ పర్సన్ ఆర్టిస్ట్ యాక్సెంట్ ఇస్ వెరీ డిఫరెంట్. తను వేరే ప్రదేశాలలో పుట్టి పెరగడం వల్ల, పుట్టింది ఇక్కడ అయినా కూడా ఈ గ్రూ అప్ త్రూ అవుట్ ద వరల్డ్ కాబట్టి ఆయనకు ఆ యాక్సెంట్ ఉండడం అదంతా చేయడం వల్ల పీపుల్ యాక్సెప్టెడ్ ఇట్. దాని మీద ఎంత అప్రిసియేషన్ వచ్చింది సోషల్ మీడియాలో. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం
డి అని ఒక సింగర్ ఉన్నారు కదా, సంతోష్ నారాయణ వాళ్ళ డాటర్, అండ్ అమేజింగ్ సింగర్. అండ్ తను ఇప్పుడు కొత్త సాంగ్స్ చేస్తుంది అనమాట, వేర్ షీ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ యాక్సెంట్ అండ్ అందులో చేస్తుంది. దాని కింద కమెంట్ చూస్తాను, షా యువర్ హార్ట్ విల్ బ్రేక్, అండ్ దే ఆర్ సో అన్ఫర్గివింగ్. అంటే ఇలా చాలా చెత్తగా తీసి పడేస్తున్నారు. ఆర్ట్ కదా, బయట తీసుకొచ్చి చేస్తుంది కదా, తనేం వల్గారిటీ ప్రమోట్ చేయట్లేదు, డబుల్ మీనింగ్ ప్రమోట్ చేయట్లేదు, స్లీవ్స్ ప్రమోట్ చేయట్లేదు. వచ్చి చేసినప్పుడు వై డోంట్ యూ గివ్ అ ఛాన్స్ టు దిస్ పర్సన్? మైట్ నాట్ బీ హనుమాన్కైండ్, బట్ షీఈస్ ట్రయింగ్ టు డూ సంథింగ్, షీఈస్ డూయింగ్ సంథింగ్. కానీ మనం ఎందుకంటే మనం ఇయర్స్, కొన్ని సంవత్సరాల నుంచి, జనరేషన్స్ నుంచి ట్యూన్ అయిపోయాము దట్ అమ్మాయి చేస్తే ఎట్లా చేసింది, అసలు అట్లా చేసింది, ఇది చేస్తే ఏదో వానబీ చేసింది, ఇతను చేస్తే వానబీ అనిపించలేదా నీకు? ఇందులో టాలెంట్ ఉంది కానీ అట్లీస్ట్ గివ్ హర్ అ ఛాన్స్. యాజ్ లాంగ్ యాజ్ తన నెగటివిటీ అండ్ రాంగ్ థింగ్స్ ప్రమోట్ చేయట్లేదు అని అన్నప్పుడు గివ్ ఈక్వల్ ఛాన్స్ టు సంబడి. దిస్ ఇస్ జనరేషనల్ ట్రామా విచ్ వీ హ్యావ్ నాట్ రియలైజ్డ్. నేను కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇలాగే చూశాను, మా అమ్మని ఇలా చూశాను, మా అమ్మని ఇలా చూశాను, మా నాన్నమ్మని ఇలా చూశాను. వాళ్ళు అత్తగారులు అయినప్పుడు వాళ్ళ కోడల్ని అలాగే ట్రీట్ చేస్తారు. రేపు పొద్దున మా అమ్మ నన్ను అలాగే ట్రైన్ చేసి పంపించింది, అండ్ నేను రేపు పొద్దున హోప్ఫుల్లీ నా కూతురు అలా ట్రైన్ చేయొద్దు, అక్కడ సైకిల్ బ్రేక్ చేయాలి. సో ద వే యూ రియాక్ట్ టు ఎవ్రీ స్మాల్ థింగ్ అండ్ బిగ్ థింగ్, ప్రతి ఒక్క చిన్న విషయం అండ్ పెద్ద విషయానికి నీ రియాక్షన్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఫ్రూట్ ఆఫ్ జనరేషనల్ ట్రామా. అంతే. నేను ఇప్పుడు ఈ విషయం నువ్వు నవ్వావు ఎందుకో తెలుసా? You have been traumatized years ago. కదా, అంటే ఎందుకంటే కొన్ని విషయాలు నేను చెప్పిన వాటిల్లో యూ హ్యావ్ రిలేటెడ్, అరే అవును ఇది నా ఇంట్లో కూడా అయింది కదా, ఎందుకంటే కొన్ని జనరేషన్స్ నుంచి అయ్యే విషయం కాబట్టి. సో రీసెంట్ థింగ్, నిన్న మొన్న జరిగిన విషయం ఇది. లైఫ్లోని నేను చాలా అచీవ్ చేశాను. నేను ఐ విల్ నాట్ షై అవే ఫ్రమ్ సేయింగ్ ఇట్. సిన్స్ 19 నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. గాట్ అ కార్ అట్ అ వెరీ యంగ్ ఏజ్. ఐ ఎర్న్ అ లాట్ మోర్ దెన్ పీపుల్ హూ వెంట్ టు ఐఐటీస్, ఐఎమ్స్కి వెళ్ళిన వాళ్ళకంటే ఐ ఎర్న్ బెటర్. ఇవన్నీ చేశాను. నిన్న నేను ఐ వాస్ టాకింగ్ టు XYZ. Yes, for your mental peace, not that you're scared. Yes. So మాట్లాడుతుంటే ఆమె she told me, ఇవన్నీ పక్కన పెట్టేసింది, ఇవన్నీ కనిపించట్లేదు. నన్ను అడుగుతుంది, నువ్వు ఒక్కదానివి ఎలా పడుకుంటున్నావు ఇంట్లో, నువ్వు నాకు ఇన్స్పిరేషన్ అంది. నేనేమో అరే భయ్, నేను జీవితంలో ఇన్ని చేసినా ఏం కనిపించలేదు, ఒక్కదాన్ని పడుకుంటున్నానని చెప్పి నువ్వు నన్ను అప్రిషియేట్ చేస్తున్నావు అంటే, ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ కండిషనింగ్ షీస్ బిన్ త్రూ. ఎగ్జాక్ట్లీ, పాపం తనకు అదే గొప్ప విషయం కదా. అసలు నాకు మైండ్ బ్లో అయిపోయింది. ఇనిషియల్లీ నేను నవ్వాను. పిటి పడకూడదు కూడా, జాలి పడితే ఏమవుతుందంటే మన రియాక్షన్ వేరేగా ఉంటుంది. ఇష్టపడాలి పాపం, అదన్నా చెప్పగలిగింది. నిజమే కదా, పాపం కదా అచీవ్మెంట్. అండ్ నెక్స్ట్ టైం తీసుకురావాలి రా, నీకు చూపిస్తాను ఎలా పడుకోబెడతాను అని చెప్పేసి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. స్టీరియోటైప్ని బ్రేక్ చేయడం. నేను ఒక 2 పాయింట్స్ చెప్తాను, మీరు ఒక 2 పాయింట్స్, అట్లా లెట్స్ డూ అ బ్యాక్ అండ్ ఫోర్త్. స్టీరియోటైప్స్ని బ్రేక్ చేయడానికి ఈ హెయిర్ కట్ గురించి మీరు అన్నది కూడా నాకు ఇట్స్ అన్ ఐ ఓపెనింగ్ థింగ్. నాకు ఇది నార్మల్, నాకు ఇది ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఐ హ్యాడ్ టు గో అవుట్ ఆఫ్ మై వే. ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు తెలుసా దట్ వుడ్ డ్రీమ్ ఆఫ్ డూయింగ్ దిస్ సమ్ డే, హెడ్ టు జస్ట్ టేక్ ఇట్ ఫర్దర్, బికాస్ మై ప్రిటీనెస్, మై బ్యూటీ, మై వర్త్ ఇస్ నాట్ జస్ట్ హౌ ఐ లుక్, సో మచ్ మోర్ దెన్ ఇట్ కదా. అది చాలా మందికి ఇట్స్ అ వెరీ బోల్డ్ మూవ్. లైక్ ఇలా సింగిల్ గా పడుకోవడం అన్నట్లాగానే దిస్ వుడ్ బి అ బాక్స్ ఫర్ సో మెనీ పీపుల్. You never know. I'll start with 2 points. Go. You go on. Shoot. Or let's do back and forth. నేను ఒకటి చెప్తాను, మీరు ఒకటి చెప్పండి. I am game for everything. నీకు ఏదైనా చెయ్యాలనుకున్నది ఆలోచించకుండా చేయగలగడం ఇస్ వన్. దట్ కుడ్ బి, నీకు రోజు జీన్స్, ట్రౌజర్స్, షర్ట్ వేసుకోవాలన్నా, నువ్వు అమ్మాయివైనా అబ్బాయివైనా వాట్ ఎవర్. అబ్బాయిలకి మేబీ పింక్ టీ షర్ట్, పింక్ షర్ట్, అంటే హ్యాండ్ బ్యాగ్ వేసుకోవడం కూడా. ఐ థింక్ దిస్ ఇస్ వన్ థింగ్. స్టీరియోటైప్ బ్రేక్ చేసిన వాళ్ళు నాకు తెలుసు, నేను చేద్దామని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ కేర్ అ డామ్ అబౌట్ వాట్ పీపుల్ థింక్. గుడ్ ఫర్ యూ. వాట్ అబౌట్ యూ? నంబర్ గేమ్లో పడద్దు అని, దట్స్ మై బిగ్గెస్ట్ దిస్ థింగ్. అండ్ నా సక్సెస్ని నువ్వు డిఫైన్ చేసినట్టుగా ఉండకూడదు, నా సక్సెస్ని నేను డిఫైన్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ స్టీరియోటిపికల్ నాన్ సెన్స్ ఐ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్. సో అది ఫేర్ ఎనఫ్. 25 దాటిన తర్వాత పెళ్ళి చేసేసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. ప్లీజ్ వెళ్ళి జనాల్ని అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేటట్టు చెయ్యొద్దు. అడగద్దు వెళ్ళి, ఇంకా పెళ్ళి అవ్వలేదంటే వాళ్ళ ఇష్టం, పెళ్ళి అవ్వకపోతే వాళ్ళ ఇష్టం, పెళ్ళి చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఇష్టం. పెళ్ళి అయి 3 సంవత్సరాలు అయింది పిల్లలు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అది దే ఆర్ గోయింగ్ త్రూ దట్ నౌ. పెళ్ళి అయిపోయింది, అందరికీ టైం చేసుకున్నారు, ఓకే గ్రేట్. నెక్స్ట్
పిల్లలేరి అంటే వై ఆర్ యు మేకింగ్ దెమ్ ఫీల్ అన్కంఫర్టబుల్? నెక్స్ట్ ఎప్పుడు చచ్చిపోతున్నారు మీరు? అది ఇంకా అడగరు. దట్స్ అ రేస్. అలా అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా పాపం. బెడ్ రిడన్ లో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు పోతే బాగుండా అని లెక్క వేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఐ డోంట్ నో వాట్ వీఆర్ రన్నింగ్ ఫర్. దేనికోసం పరిగెడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. సో యా, ఫెయిర్ ఎనఫ్. యువర్ టర్న్. ఓకే, ఐ జెన్యూన్లీ అగ్రీ టు వాట్ ఎవర్ యూర్ సెయింగ్. నాకు అన్నీ నచ్చుతున్నాయి, ఇంకేం చెప్పను. తొందరగా పెళ్లి చేసుకుంటే కూడాను వాళ్ళని అయ్యో లైఫ్లో చాలా మిస్ అయిపోయావే ఇప్పుడు ఫన్ బిగిన్స్ అని అనుకోవద్దు. బికాస్ ప్రతి ఒక్కరి జర్నీ ఈజ్ డిఫరెంట్ అండ్ దాన్ని మూసుకొని రెస్పెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. I have a very good one. I already know I have a very good one. పేరెంట్స్తో రెస్పెక్ట్ఫుల్గా ఉండడం ఒకటి, వాళ్ళు చెప్పింది ప్రతిదీ కరెక్ట్ అనుకోవడం ఇంకొకటి. కాదు, వాళ్ళు ఎల్డర్ అని చెప్పి పెద్దోళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్పింది ప్రతిదీ కరెక్ట్ కాదు. నీకు తప్పు అనిపించినప్పుడు నువ్వు తిరిగి రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళకి కమ్యూనికేట్ చేసి నీ బౌండరీస్లో నువ్వు ఉండడం చాలా 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 ఇంపార్టెంట్. దట్స్ అమేజింగ్. నేను దాన్ని ఎక్స్టెండ్ చేస్తాను. ఎస్, బౌండరీస్లో ఉండి గ్రో అయిన తర్వాత ఒకవేళ రేపు పొద్దున మీ అండ్ యూ ఎక్సెల్ బికాస్ ఇష్టం వచ్చింది చేస్తున్నావు కాబట్టి, నచ్చినట్టుగా ఉంటున్నావు కాబట్టి ఎక్సెల్ అయినప్పుడు పేరెంట్స్ రియలైజ్ అయ్యి వాళ్ళ స్టైల్లో మేబీ కూర్చుని నన్ను క్షమించు అని అనకపోయినా కూడా వాళ్ళ స్టైల్లో వాళ్ళ తప్పుని యాక్సెప్ట్ చేసి నీ ముందుకున్నప్పుడు డోంట్ కంటిన్యూ ద జనరేషనల్ ట్రామా. బ్రేక్ చేయి, జస్ట్ యాక్సెప్ట్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఇంట్రెస్టింగ్. పేరెంట్స్ దగ్గర డబ్బులు ఉన్నాయని వాళ్ళు నీకు ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. దట్స్ అమేజింగ్. Wow, now how will I top that? Earning your own money or your own thing gives you a lot of confidence. Kani, invest in people that will take care of a lot of needs. Okay. And it should be a balanced thing. కొన్ని విషయాలు డబ్బులతోటి కొనలేము అండ్ సమ్ టైమ్స్ యువర్ సర్వీసెస్ క్యాన్ బి పేడ్ ఇన్ మనీ. సో హ్యాపీగా యాక్సెప్ట్ చేయి. ఇంట్రెస్టింగ్. తిప్పి చెప్పానా? ఇంట్రెస్టింగ్. నో, ఇట్స్ అ గుడ్ పాయింట్ దో. You know why? Sorry, I want to explain this because it might be services అన్న వెంటనే ఠడా ఠడా ప్రముఖ న్యాయవాది నటుడు కూతురు సర్వీసెస్కి డబ్బులు అన్నట్టుగా వేసేసుకుంటారు. వాళ్ళ కాదు చెప్పేది. యూనో, ఇఫ్ యూఆర్ అ హౌస్ వైఫ్ and you're taking care of the entire house, illu sangatlanta, or if you are maybe you're a college going kid and intlo help chestuna intlo pocket money istunaru anuko, adedo bharam laga feel avakunda think that you're also providing value, daniki you're being paid in couple of ways. That's good. So prati okkati always don't undermine your own self anta cheptunanu. Fair enough. నీ డబ్బులు నువ్వు ఎలా ఖర్చు పెట్టాలో పక్కోని చెప్పనివ్వద్దు. డెఫినేషన్ ఆఫ్ ట్రామా అది. ఏదో నన్ను ముందు కూర్చోబెట్టి చెప్పాలనుకున్నట్టుగా చెప్పేస్తావు. నాకు లేదు అంటే ఇదేదో నీ చాలా మంది నాగార్జున గారు నన్ను ఎలిమినేట్ చేసేయండి, నాకు తెలీదు, ఈవిడ నన్ను ఇన్వాల్వ్ చేస్తుంది. లేదు, నేను మీ గురించి అన్నట్టు కాదు, నార్మల్ గా తన ట్రామా నా మీద రుద్దేస్తాను సార్. లేదు అంటే ఇవి నేను విన్ను యూజువల్ గా, బట్ ఇవి నాకు ప్రౌడ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా డబ్బులు పక్క వాళ్ళు ఎలా ఖర్చు పెట్టాలో చెప్తే నాకు నచ్చదు. అంటే నేను ఐ నో హౌ టు సేవ్, ఐ నో వేర్ టు స్పెండ్. నాకు ఒక చోట ఎక్కువ అని అనిపించినా, లగ్జరీ ఐటమ్ అని అనిపించినా, అబ్సల్యూట్లీ అన్నెసెసరీ అని అనిపించినా అది నేను కొనుక్కుంటా. ఎందుకంటే నేను సంపాదిస్తున్నాను కాబట్టి, నేను పక్క వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. సో ఈ పాయింట్ నాది. ఈ పాయింట్ అర్థమైపోయింది. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. పాపం మగవాళ్ళు వాళ్ళంతా సంపాదించి అంతా చేస్తున్నా కూడా డోంట్ ఎక్స్పెక్ట్ దట్ దే షుడ్ ఆల్వేస్ గివ్. వాళ్ళు అన్నీ ఇస్తూనే ఉండాలని. కొన్నిసార్లు మగవాళ్ళు కూడాను ఆడవాళ్ళలాగే వాళ్ళకి కావాల్సినట్టుగా కొంచెం డబ్బులు పక్కన పెట్టుకోవాలి ఫర్ దేర్ ఓన్ సెల్ఫ్ లవ్. That's important. I have a crazy point to this. I was like, ఇదేదో అందరికి ర్యాప్ బ్యాటిల్ లాగా ఉండేటట్టుగా గుడ్ వన్. అంటే మీరు అబ్బాయిల గురించి చెప్పారు కదా, అబ్బాయిలు ఎమోషనల్ సైడ్ అర్థం చేసుకోరని చెప్పి వాళ్ళకి చెప్పడమే మానేస్తారు చాలా మంది. కానీ కాదు, I have a lot of guys who are friends who understand the emotional side to everything and have a very very big emotional side to them. దట్స్ యాక్చువల్లీ ట్రూ. ఏంటో యూనో దట్ లైక్ ఐ సెడ్ ఇందాక నేను అన్నాను కదా, తెలుగు కమ్యూనిటీ ఆర్ సౌత్ ఇండియన్ కమ్యూనిటీ ఫర్ దట్ మ్యాటర్ మనం చాలా సపరేట్ చేసేస్తాం మగవాళ్ళు ఆడవాళ్ళు అన్నట్టు. బట్ ఐ ఫీల్ దట్ వీఆర్ ఆల్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. మనకందరికీ సేమ్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సేమ్ యూనో ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, అండ్ సేమ్ అమౌంట్ ఆఫ్ లవ్ కావాలి. మనం అనుకుంటాం దట్ యూనో వాళ్ళకి కక్కుర్తి, వాళ్ళకి యూనో ఇట్స్ జస్ట్ ద ఫిజికల్ థింగ్ అని మాట్లాడతాం. కానీ
దే నీడ్ లవ్ టు జస్ట్ లైక్ యాజ్ మచ్ as we do. అండ్ మనకి ఎంత అటెన్షన్ కావాలో వాళ్ళకి అంత అటెన్షన్ కావాలి. అండ్ దాన్ని నార్మలైజ్ చేసే మెన్ ఉంటారు చూసారా. యా ఫెయిర్ ఎనఫ్. ఎస్ మెన్, దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ మెన్. నాకు కాలేజ్లోని ఉండేటప్పుడు నా ఫ్రెండ్ స్వరూప్ అని చెప్పి ఒకడు ఉన్నాడు. స్వరూపా బండి మీద వాడు బైక్ కొనుక్కున్నాడు అనమాట, ఎఫ్జీ. ఓకే, క్యాజువల్గా నేను ఎక్కడికో వెళ్దామని చెప్పి వాళ్ళని బండి అడుగుతున్నాను. వాడి దగ్గర బైక్ ఉన్నది కాబట్టి నేను యాక్టివా, మాస్టర్ ఇవి ఉన్నా లేదా ఎవరి దగ్గర వెళ్తున్నాను. వాడు వెనకాతల నుంచి చూస్తే నన్ను ఎందుకు అడగట్లేదు నువ్వు అని అన్నాడు. నేను అరే నీ దగ్గర ఎఫ్జీ ఉంది కదా అంటే నీకు నడపడం రాదా అన్నాడు. ఇప్పుడు ఇందాక స్వరూపాన్ని కదా ఇక్కడ వేసుకోండి కూడా కూల్ డూడా. నన్ను బండి తాళం ఇచ్చి నీకు వచ్చు కదా నడుపు వెళ్ళు, ఒకసారి డ్రైవ్ చేసావు కదా మనం తీసుకొని వెళ్ళని నాకు ఇచ్చాడు. సో దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ షో దట్ అరే బాక్సుల్లోని విమెన్ ఉండిపోవడం ఒక విషయం అయితే, మెన్ ఫస్ట్ బయటకు వచ్చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. మనం అనుకుంటామే కానీ దే ఆర్ పుట్ మోర్ ఇన్ బాక్స్. పాపం వాళ్ళకి ఆ బాక్స్ లో ఉండాలని లేదేవో తెలియదు కూడా. You never know. See, when I talk about women much more vocal right now, it doesn't mean that fully ఇలా ఫీమేల్ కి సపోర్ట్ చేస్తున్నాను, మహిళా సంఘాలు ఇవన్నీ ఎట్లా అని కాదు. I genuinely want great friendships for both of men and women. But because andariki there is so much to give, like so much of love to give, so much of knowledge to share, so much of fun to have, ivanni unnai. But we make it very very sexual, we make it very only one guided thing. There is so much more when two people can get together and have fun. Nenu women ekku concentrate endu chesi maatladutunnanu right now is because మనకి కొంచెం గుడ్డ మెల్ల అంటే కొంచెం గుడ్డికి కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అనమాట. మెల్లింగ్ కాదు. No, I 100% agree. Feminism ఈ వర్డ్స్ అవన్నీ it's not men hater thing. I don't hate men. That's the most atla nanu I'm sure you don't do. Many people who are talking don't. We want a happy vibe, like happy fun thing to go on. So I feel like very sorry. ఎక్కువ మటుకు మనం అనుకుంటాం కానీ ఆడవాళ్ళకి సపోర్ట్ చేయడానికి చాలా మంది మనలాగా మాట్లాడతాము, మనకి సపోర్ట్ చేయడానికి చాలా మంది వస్తారు. కానీ మెన్కి అవుట్ అండ్ అవుట్ బయటికి వచ్చి సపోర్ట్ చేసి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మై ఫాదర్ మెనీ ఇయర్స్ అగో భార్య బాధితుల సంఘం స్టార్ట్ చేశారు, విచ్ ఇస్ వెరీ పాపులర్ థింగ్. ఓకే, అది ఎంత పాపులర్ అంటే సినిమాలలో వాటిలో వీటిలో జోక్ లాగా యూస్ చేశారనమాట. అండ్ దిస్ గై మై ఫాదర్ వాజ్ ద వన్ హూ స్టార్టెడ్ దట్ ఆర్గనైజేషన్. ఓకే, భార్య బాధితుల సంఘం. ఎవరికి ఆ నొప్పి అయిందో వాళ్ళకి దాని వాల్యూ తెలుస్తుంది, ఆ సంఘం వాల్యూ తెలుస్తుంది. వైఫ్ బీటర్ అంట, చేస్తారంట, ఇవన్నీ చెప్పి ఇవన్నీ మాట్లాడతారు కదా. మొగుడుతోటి పిల్లలతో దెబ్బలు తిన్నాడని చాలా చిన్న విషయంలాగే అనుకుంటారు, కానీ పడిన వాళ్ళకే ఆ నొప్పి తెలుస్తుంది. అండ్ మా నాన్న దగ్గరికి వచ్చే వాళ్ళ క్లయింట్స్లో పెద్ద సైంటిస్టులు, పెద్ద బ్యూరోక్రాట్స్, పెద్ద పోలీస్ ఆఫీసర్లు, పెద్ద ఇంజనీర్లు అండ్ పెద్ద జాబ్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ వచ్చారనమాట. వీళ్ళందరూ ఉన్నారు. దీస్ ఆర్ ఆల్ ద పీపుల్. అంటే వాళ్ళు బయట ఇల్లు గెలవలేకపోతున్నారు అంటే, బయట వాళ్ళంతా గెలుస్తున్నారు, ఇల్లు గెలవలేకపోతున్నారా? నో, బికాస్ దే ఆర్ ఆల్సో ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్స్ లైక్ రెస్ట్ ఆఫ్ అస్. మనం ఏం చేసేస్తా అంటే మగవాళ్ళు అంటే అన్ని చేసేయచ్చు, అన్ని పెట్టచ్చు అని చెప్పి వాళ్ళకి తెలియకుండా జనరేషనల్ ట్రామా నేను రుద్దుతున్నాం అనమాట. దట్స్ అండ్ వి లాఫ్ అట్ దోస్ జోక్స్. ఈ భార్య బాధితుల సంఘం అన్న వెంటనే దే లాఫ్డ్ అట్ ఇట్, అండ్ నేను చాలా చిన్నగా ఉండే అనుష వెన్ ద మీడియా హౌసెస్ కేమ్ హోమ్ అండ్ టుక్ ఇంటర్వ్యూస్ ఆఫ్ మై ఫాదర్ అండ్ మై మదర్ థింకింగ్ దట్ మై ఫాదర్ వాజ్ అ భార్య బాధితుడు. మేము ఇంట్లోనే మా ఇంకా అమ్మ ఇంట్లో ఉప్మా దరిద్రమైన ఉప్మా చేసి అలాగే పెట్టి అలాగే కూర్చున్నాం, అంత వీఆర్ ఆల్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ. సో ఇప్పుడు ఇఫ్ ఎనీబడి, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు టెల్. వేరే వాళ్ళకి నుంచుంటే మనల్ని ఎదల్లాగా చూసేవాళ్ళు అసలైన వేసుకోవచ్చు. సో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఇస్. సో ప్లీజ్ డోంట్ పుట్ ఎవ్రీబడి ఇన్ అ బాక్స్. అండ్ ఈ ఐడియాలజీ నాకు మా అమ్మ నాన్న నుంచే వచ్చింది. దట్ వాళ్ళు ఎందుకు వచ్చి చేస్తున్నారు, వాళ్ళు చేయలేకపోతున్నారా? ఆఫీసుల్లో వాటిలో వీటిలో దర్ కికింగ్ యాస్ చేయలేకపోతున్నా ఇంట్లోనే. పాపం దే ఆల్సో హ్యావ్ దర్ ఓన్ లిమిటేషన్స్. సో డోంట్ పుట్ పీపుల్ ఇన్ అ బాక్స్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఫెయిర్ ఎనఫ్. పీపుల్ ఇన్ అ బాక్స్ అంటే నాకు ఇంకోటి వచ్చింది. నన్ను చూసి చాలా మంది నాకు వంట రాదనుకుంటారు, నేను చాలా మంచి చికెన్ కర్రీ చేస్తాను. అవునా? దట్స్ అమేజింగ్. వాట్ ఈస్ సంథింగ్ దట్ పీపుల్ వుడ్ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ యూ బట్ యూ కాంట్? Finances. Somebody who can speak so much like this, they'll think I'm not good with money.
I've never been good with money. So when I did film with S.P. Krishna Reddy garu when I was in school, the entire money that I have earned out of the movie. Do you mind sharing how much you made? Internet is a smart place and you guys are very smart. You can find it. తెలిసి దొరికిన వాళ్ళకి నేను ఒక స్పెషల్ కాఫీ డేట్ కి నేను పర్సనల్ గా వచ్చి కూర్చుంటాను. That's an open challenge. Oh, it's available on the internet. How much you paid? What's the fun of telling everything? అది దొరికిన వాళ్ళకి నేనే I'll bring roses and sit down for a coffee date with you. So, very sweet. So అదనమాట. చేసినప్పుడు మై పేరెంట్స్ ఇంటికి తీసుకొచ్చినప్పుడు చెక్ తీసుకొచ్చినప్పుడు వాట్ ద ఫస్ట్ థింగ్ దే సెడ్, లెట్స్ డొనేట్ దిస్ మనీ ఇస్ వాట్ దే టోల్డ్. అండ్ ఐ జస్ట్ డొనేటెడ్. ఐ వాజ్ ఇన్ 7th standard బై దెన్. ఓకే, మొత్తం డబ్బులు డొనేట్ చేసేసాను. ఇఫ్ ఐ థింక్ అబౌట్ ఇట్ రైట్ నౌ, దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ మై పేరెంట్స్ ఆర్. ఓకే, ఇచ్చేద్దాం అనే టైప్ అనమాట. అండ్ సమ్హౌ లక్కీలీ ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ దెమ్. దే ఆర్ లివింగ్ వెరీ కంఫర్టబుల్లీ. సో అది చూసినప్పుడు కూడా ఐ ఫీల్ లైక్ ఓహో ఇలా చేస్తే కూడా ఇలా బతకచ్చు అనమాట అని అనిపిస్తుంది. సో ఫైనాన్సెస్ మనకు అంతంత మాత్రమే. ఈవెన్ నౌ టిల్ డేట్ నేను షూట్ చేసినప్పుడు ఐ డెంట్ టేక్ any idea of it. My father-in-law handles all my finances right now, which is very surprising. Yes, my father-in-law does all of my finances. He takes care of entire thing. And నేను ఆర్జే లాగా ఉన్నప్పుడు కూడాను వచ్చిన మనీ, ఇట్ వాస్ జస్ట్ మై మదర్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అప్పుడు మళ్ళీ తర్వాతకి వాట్ ఎవర్ మనీ ఇస్ దేర్. ఇప్పుడు నౌ ఐ టేక్ పాకెట్ మనీ from my husband. I want to sound cool and say pocket money, but the entire thing I take it from my husband. You know why? Because when I was earning, he was not. I earned much before than he did. Appadki he was struggling, right? So this is the power of investment. Appudu nenu invest chesanu kabatti ippudu I am enjoying the result, reaping the benefits just oka 100 times better anamata. So that's what it is. Very nice. So numbers I am not good at all. సో పీపుల్ అజ్యూమ్ దట్ మీరు ఫైనాన్సెస్ తో గుడ్. ఇంత సొల్లు చెప్పి ఇంత లెక్చర్లు బిగుతున్నా అంటే దానికి అది కూడా సెట్ అయింది. అర్థమైంది. ఐ యామ్ ద టిపికల్ పర్సన్. నాన్నగారు పే చేస్తారండి టైప్ అనమాట. బట్ నౌ ఐఎమ్ ట్రైయింగ్ టు బి ఇండిపెండెంట్, బట్ అవుతలేదు. సో జనరల్గా పాడ్కాస్ట్ అనేది యువర్ ఎరీనా మొత్తం మీరే చేస్తున్నారు పూర్తిగా. జనం ఇందాక చెప్పారు కదా ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ మీరు అండం ఆపేచ్చాము అంటే ఎండింగ్ మధ్యలో 2-3 సార్లు నువ్వు అన్నాను, అది మీరు ఈ మీరుతోటి కవర్ చేసేస్తున్నారు అనమాట. సో ఓకే, సో ఐ థింక్ వి బికమ్ ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో. దట్స్ నైస్. అంటే యూ హ్యావ్ అ ఫార్మాట్ కదా, అంటే ముందు ఒకసారి మాట్లాడాలి, కలవాలి, క్వశ్చన్స్ ఇవ్వాలి, లేకపోతే ఇవన్నీ చేయాలి. అడుగుతూనే ఉండే యూ బీన్ టెలింగ్ మీ దట్ ఇలా నేను ఒకసారి మనం ముందు ఒకసారి కాఫీకి కలుద్దాం అంటే, ఆహా లేదు అనుష మనం డైరెక్ట్గా కలుద్దాము, ఫస్ట్ టైం కలిస్తే ఆ మ్యాజిక్ వేరే, అది తెలుసుకోవాలి అని. టూ యూ ఆస్క్ మీ నేను క్వశ్చన్స్ ఏమైనా షేర్ చేయనా, నేను ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతానో పైన చెప్పనా అని. ఐ సెడ్ నో, ఏం అడగద్దు, అక్కడికి వచ్చిన వెంటనే ఎలా ఉందో అలా చూసుకుందాం. 3 మనం ఒక్కసారి ముందు కొంచెం డీటెయిల్గా ఏమైనా మాట్లాడుకుందాం, లైక్ లేదు అంతా డైరెక్టే మాట్లాడుకుందాం. సో అంటే ఎందుకంటే డైరెక్ట్ గా వచ్చి ఒకటేసారి, బికాస్ మనం చాలా సార్లు ఏం చేస్తాం అంటే అంత ప్యాకేజ్ చేసుకుని మనం నీట్ గా మనల్ని ప్రెజెంట్ చేసుకుంటాం. ఓపెన్ గా రాగా ఉన్నప్పుడే మన రియాలిటీ అనేది మన రియాలిటీ అనేది బయటపడుతుంది కదా. సో ఒక సెట్ ప్రొఫార్మా తయారు చేసుకున్న తర్వాత దాన్ని వచ్చి ఒక వేరే పర్సన్ డిస్టర్బ్ చేస్తే ఆ విషయం నుంచి మీరు నేర్చుకుంది ఏంటి? 1, 2 ఇప్పుడు ఎలా అనిపిస్తుంది పాడ్కాస్ట్ గురించా? ఎవ్రీథింగ్, ఈ ఎక్స్పీరియన్స్ గురించి. ఓకే, సో 2 పాయింట్స్ ఇక్కడ. ఒకటి ఏంటి అంటే నాకు ఒక స్ట్రక్చర్ ఉంది, ఎస్ నేను కాదని అనట్లేదు, ముందు కలవాలి ఎక్సెట్రా ఎక్సెట్రా. ద వే దట్ అంటే మీరు చెప్పిన వే ఏంటి అంటే ముందు కలవద్దు, ఐ వాంట్ ద మ్యాజిక్ టు బీ ఆన్ కెమెరా ఓన్లీ, ద ఫస్ట్ కాన్వర్సేషన్ అని మీరు చెప్పారు. ద ప్లేస్ దట్ యూఆర్ కమింగ్ ఫ్రమ్, మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ అమేజింగ్. అంటే గుడ్ కాంటెంట్, గుడ్ కాన్వర్సేషన్ ఆన్ కెమెరా ఉండాలి కాబట్టి మీ ఇంటెన్షన్ ఇస్ రైట్. కొంతమంది దేర్ వర్ గెస్ట్స్ దట్ ఇన్వైటెడ్ మీ టు దేర్ ఆఫీస్, వాళ్ళ ఆఫీస్కి పిలిచారు, గంట నన్ను పర్పస్లీ వెయిట్ చేయించారు, వాళ్ళు ఖాళీగా ఉండి కూడా. నేను లేసి వచ్చేసాను అక్కడి నుంచి. ఈ గెస్ట్ కాకపోతే ఇంకొకరిని. సి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను ఇది చేసేది అవుట్ ఆఫ్ ప్యాషన్, నేను డబ్బుల గురించి చేయట్లేదు, ఇది నాకు తెలుసు. సో నేను సెల్ఫ్ రెస్పెక్ట్ నేను ఇచ్చేది. ఇప్పుడు నేను మీకు 9 o'clock అని చెప్తే నేను ఇక్కడ 9 o'clockకి ఉంటాను. నేను ప్రతి గెస్ట్కి చెప్పే గంట ముందు నేను ఇక్కడ ఉంటాను కంపల్సరీగా, ఎందుకంటే అది నా రెస్పెక్ట్. నేను వాళ్ళు వెయిట్ చేయించను. సీరియస్ ఆన్సర్ ఇస్తున్నాను. 9 o'clock అని చెప్పలేదు హర్ష. సో నేను అంటే ఇది ఇంకా అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మ్యూచువల్. అవతల వాళ్ళు రెస్పెక్ట్ లేనప్పుడు ఇంకా నేను అది ఆ పర్టికులర్ రిలేషన్ని నేను నర్చర్ చెయ్యను. ఐ డ్రాప్ ఇట్ రైట్ దేర్ అండ్ ఐ వాక్ అవే, బికాస్
రాంగ్ రిలేషన్స్ నర్చర్ ట్రామా, జనరేషనల్ ట్రామా కాదు, ట్రామా ఐ థింక్ ఈ పేరు ఈ మన పాడ్కాస్ట్ కి టైటిల్ వేసుకొచ్చింది, జనరేషనల్ ట్రామా. ఇద్దరు ఫ్రస్ట్రేటెడ్ విమెన్ మాట్లాడుకుంటున్నారు పాపం. అంత ఫ్రస్ట్రేటెడ్ కూడా కాదులేండి. లేదు అట్లా అని కాదు. సో వేర్ ఎవర్ యూవర్ కమింగ్ ఫ్రమ్, మీరు వచ్చిన ప్లేస్ ఇంటెన్షన్ చాలా రైట్ అని అనిపించింది నాకు. సో స్ట్రక్చర్ మూవ్ చేయడంలో ఏముంది, పాడ్కాస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన లైఫ్ గురించి ఏదో షేర్ చేసుకుంటున్నాం, ఇందులో ఒక్క పాయింట్ ఎవరైనా రెజనేట్ అయ్యి సరే మేము ఇట్లా చేయొచ్చు, మేము అట్లా చేయొచ్చు అని ఎవరైనా అనుకోవడం, దట్ ఈస్ అవర్ ఇంటెన్షన్, విచ్ బోత్ ఆఫ్ us ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. సో అదేమీ ప్రాబ్లం లేదు. ఐఎమ్ హ్యాపీ టు మూవ్ ద స్ట్రక్చర్ అరౌండ్ అకార్డింగ్ టు ది అదర్ పర్సన్, బికాస్ ఇంటెన్షన్స్ ఆర్ ది ఆబ్జెక్టివ్ అన్నది సేమ్ ప్లేస్లో ఉన్నది. మనం ఏం కావాలనుకుంటున్న పాడ్కాస్ట్ సేమ్ ప్లేస్లో ఉంది. లాట్ ఆఫ్ తెలుగు ఫ్రమ్ మీ. నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ ద పాడ్కాస్ట్. ఆర్ యూ రెడీ? ఐఎమ్ సో షూర్ ఇట్స్ గోయింగ్ టు బి తుప్కి క్వశ్చన్, ఏదో యావరేజ్ క్వశ్చన్, ఏదో లెవెల్లో సీన్ వేస్తున్నాను నన్ను భయపెట్టేయడానికి. Good expectations. Now the question is, you got married early. Was it a love marriage or an arranged marriage? ఇది నా క్వశ్చన్ కాదు, ఇది నా లవ్ మ్యారేజ్. కొట్టుకోవడానికి కేర్ అయితే ఏంటి అనుషా? లవ్ మ్యారేజ్, అరేంజ్ అదే అంటున్నా, కొట్టుకోవడానికి కేర్ అయితే లవ్ అయితే ఏంటి, అరేంజ్ అయితే మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ ఏంటి అమ్మాయి లవ్వే. ఓకే చెప్పేగా. ఓకే, లవ్ మ్యారేజ్. వై డూ యూ థింక్ కెరియర్ ని పక్కన పెట్టేసి పిల్లల్ని మాత్రమే చూసుకోవాలి అండ్ రైట్ నా ఒక పెద్ద డెసిషన్ అప్పుడు తీసుకొని మళ్ళీ నౌ ఐమ్ బ్యాక్ కానీ అండ్ హస్బెండ్ కెరియర్ ని పిచ్చి పిచ్చిగా సపోర్ట్ చేసుకుని లాంగ్ డిస్టెన్స్ లో ఎందుకుంటున్నాను? లవ్ కాబట్టి. అరేంజ్ మ్యారేజ్ లో కూడా చేస్తున్నారు, అది ఫోర్స్ఫుల్ గా అంటే అంటే ఇంట్లో వాళ్ళు చెప్తే కూడా అంత ఒక వేరే చోటు నుంచి ఒక పుష్ వస్తుంది కదా, ఇది ఇక్కడ మన రాయి మనమే ఎరుకులు కొట్టుకోవడం అన్నమాట. ఫెయిర్ ఎనఫ్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ యూ కుడ్ గో బ్యాక్ ఇన్ టైం, 10 సంవత్సరాలు అయింది కదా పెళ్ళయి, వుడ్ యూ హ్యావ్ డన్ ఎనీథింగ్ డిఫరెంట్లీ? వాట్ అ మస్త్ క్వశ్చన్, ఇదేదో కాంట్రవర్షియల్ అనుకుని ఇంత ఫన్ క్వశ్చన్ ఫైనల్ గా అడుగుతావా? ఓ డామ్. ఓకే ఓకే. సో నేను హర్ష చాలా యంగ్ ఏజ్లో పెళ్లి చేసుకున్నాను కాబట్టి మేము ఇద్దరం చాలాసార్లు మాట్లాడుకుంటాం అనమాట ఈ విషయం మీద. సో నేను ఐ హావ్ బీన్ ప్రిపేరింగ్ ఆల్ మై లైఫ్ దీనికోసం, ఈ క్వశ్చన్ నాకు ఆన్సర్ చేయడానికి. సో ఎప్పుడెప్పుడు అడిగే వాళ్ళు ఎక్కడ దొరుకుతారా? నో, ఐ థింక్ చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఆ టైంలో మేము ఇద్దరం మాకు పెళ్లి చేస్తే చాలు అన్న ఒక ఇంటెన్షన్ తోటి మేము యూనో ఉండే అనమాట. బట్ నా తర్వాతకి రియలైజ్ దట్ యూనో నచ్చినా నచ్చకపోయినా చేసినా చేయకపోయినా మాకేం చేస్తారని అంత తెలివి అప్పుడు లేకుండింది. సో ఆ ప్రొసీజర్, ద ఎంటైర్ పెళ్లి ప్రొసీజర్ని మేము ఇప్పుడు ఛాన్స్ దొరికి ఉండుంటే డెఫినెట్గా ఆ విధంగా చేసుకునే వాళ్ళం కాదు. ఇద్దరు, నాట్ ఓన్లీ మీ, తను కూడా మేబీ ఒక అంత అందరినీ పిలిచి భోజనాలు పెట్టి అంత చేసి అందరికి, మా అమ్మ అయితే నేను పీపుల్ ప్లీజర్ కాన్సెప్ట్ చేస్తున్నప్పుడు మా మమ్మీ దాంట్లో ఓజీ పీపుల్ ప్లీజర్ అనమాట. సో అందరికీ బాగా డబ్బులు ఖర్చు పెట్టేసి గిఫ్ట్లు ఇచ్చేసి అన్ని చేసేసి ఎవరు వెనకాల దేకని కూడా దేకలేదు అనుకోండి. బట్ దట్ ఐ మీన్ అది డెఫినేషన్, రిలేటివ్స్కి డెఫినేషన్ అదనమాట. అవసరం ఉన్నప్పుడు ఎవరు ఉంటారు, బట్ అంటే గాడ్స్ గ్రేస్ అవసరం ఏం రాలేదు. బట్ దెన్ యూనో జనరల్గా మంచి విషయాలకు ఎవరు పక్కన ఉంటారు అనమాట, ఏదైనా అంటే అందరూ ఉంటారు. కానీ అమ్మ చాలా ఖర్చు పెట్టేస్తుంది, అమ్మ నాన్న. అమ్మ అయితే ఇంకా వేరే వాళ్ళ ఫేస్లో, నీ ఫేస్లో స్మైల్ రావడానికి తనకేం కావాలో అవేం చూసుకోకుండా అందరికీ ఖర్చు పెట్టేసి చేసింది. మా నాన్నేమో యూనో తను అందరూ హ్యాపీగా ఉండాలి, అందరికి అన్ని ఇవ్వాలి, అందరు కంఫర్ట్ చూసుకోవాలని. ఈ ప్రాసెస్లో నేను నా పెళ్ళిని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాను. వేరే వాళ్ళ కంఫర్ట్, వేరే వాళ్ళ యూనో ఇది వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారని. పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత నేను ఇప్పటికీ ఆ మాటని క్లియర్గా చెప్పగలుగుతాను దట్ ఒకవేళ ఇఫ్ ఐ వుడ్ హావ్ గోన్ బ్యాక్ ఇన్ టైం, తప్పకుండా ఐ వుడ్ హావ్ మ్యారీడ్ ద సేమ్ గై, తననే చేసుకునేదాన్ని. కానీ ఆ ప్రాసెస్ని ఫాలో అయ్యేదాన్ని కాదు. డెఫినెట్గా చాలా సింపుల్గా ఇంటిమేట్గా బుజ్జిగా పెళ్లి చేసుకునేదాన్ని. ఆ డబ్బులు బ్యాంక్లో వేసుకోవడమో, లేకపోతే వరల్డ్ అంతా ట్రావెల్ చేయడమో, లేకపోతే యూనో నా కోసం నేను ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోవడమో, ఇలాంటివి ఏదైనా చేసేదాన్ని అనమాట. టీచర్ నేను అడిగిన క్వశ్చన్ ఇది కాదు టీచర్. టైమింగ్ అంటే మీరు 21 పెళ్లి చేసుకున్నారు. ఓ ఆ టైంకి చేసుకునేదన్నా కాదా అన్నా? దీనికి ఇంకా కాంట్రవర్షియల్ ఆన్సర్ ఉంది. ఒకవేళ నేను అనుకుంటున్నాను, దీనికి 2 ఆన్సర్లు. ఓకే, ఒకవేళ ఆ టైంకి నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఐ వెరీ యంగ్. ఓకే, బై ద టైమ్ ఐ వాస్ 24 నా లైఫ్ అంతా సెట్ అయిపోయింది. ఇట్స్ ఆల్ సెట్ డన్, అంతా అయిపోయింది. ఇప్పుడు నేను 24 ఇయర్స్కి వేరే వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, వాళ్ళ
ప్రాబ్లమ్సే వేరు. నేను 24లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్కి ఉన్న ప్రాబ్లమ్సే వేరే ఉండదు. ఇంట్లో తెలిసిపోయింది, నా ఫోన్ ముట్టుకున్నారే, అయ్యా నా గర్ల్ ఫ్రెండ్ నాకు హాత్ ఇచ్చేసింది, ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటే లైక్ అప్పటికే అయిపోయింది, ఈరోజు సాయంత్రం ఏం కూర వండాలి నేను, నాకు అది ఉంటుంది అనమాట. ఆ టైంలో ఐ డి నాట్ లైక్, బట్ బికాస్ మై హస్బెండ్ వాజ్ ఆల్సో వెరీ యంగ్, నాతో పాటు తను కూడా బుజ్జి పాపే కాబట్టి అది నడిచిపోయింది. నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇఫ్ ఐ మెట్ హెమ్, నేను ఫర్ ద పర్సనాలిటీ దట్ హీ ఈస్, మేము పెళ్లి చేసుకునే వాళ్ళం కాదు. వీ వుడ్ హ్యావ్ నాట్ ఈవెన్ బీన్ ఫ్రెండ్స్ బికాస్ మేము చాలా డిఫరెంట్ పీపుల్ రైట్ నౌ. బట్ మా ఇద్దరికి ఒక జర్నీ ఉండింది కాబట్టి మేము ఒక వేరే పర్సనల్ లెవెల్లో అటాచ్ అయి ఉన్నాం అనమాట. బట్ హీ కీప్స్ సేయింగ్ దట్ ఒకవేళ తొందరగా పెళ్లి చేసుకోకపోయి ఉంటే తను ఇంత సక్సెస్ఫుల్ కాదని. ప్లీజ్ మిస్టర్ ఎడిటర్ దీన్ని ఎంఫసైజ్ చేయండి, తన కెరియర్ గ్రోత్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ మీ అని చెప్పారనమాట హర్ష గారు. సో పెద్ద పెద్ద ప్లేయర్స్ లైక్ హార్దిక్, విరాట్ మీరు అందరూ వింటుంటే కూడాను హర్ష ఇస్ సక్సెస్ఫుల్ నా వల్ల. తెలుగులో కాదు, కింద సబ్ టైటిల్స్ వేసుకోండి, ఓకేనా? సో మీరు అట్లీస్ట్ 4 సార్లు చెప్పారు ఈ విషయం కూడా. ఐ డోంట్ థింక్ విల్ మిస్ ఇట్. నేను ఇన్వెస్ట్ చేశాను, ఐ బేసికలీ ఇన్వెస్టెడ్. ఏం బిజినెస్ పాడ్కాస్ట్లు చేసావో నాకు తెలియదు అనుష, నేను నన్ను అడుగుతున్నా కదా, బెస్ట్ చెప్తున్నాను. ఇన్వెస్ట్ ఇన్ పీపుల్, ఇన్వెస్ట్ ఇన్ రైట్ పీపుల్, దట్ మేక్స్ యువర్ లైఫ్ హ్యాపీ అండ్ ఫ్రూట్ఫుల్. ఫేర్ ఎనఫ్, ఫేర్ ఎనఫ్. బాగుంది క్వశ్చన్. ఎక్స్పెక్టేషన్ వెరీ యావరేజ్, కానీ లెవెల్ మాత్రం బాలకృష్ణ సినిమాకి వేసినట్టు వేసారు అనమాట. వెరీ యావరేజ్ క్వశ్చన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అనుకున్నవన్నీ కవర్ చేశానని నేను అనుకుంటున్నాను. గుడ్ పాడ్కాస్ట్ అని మీరు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పండి. ఓకే, ఒక పని చేసిన తర్వాత ఒక మంచి ఫీలింగ్ వస్తుంది కదా, ఇది కరెక్ట్ అని. అలా నేను నా లైఫ్లో ప్రతి ఒక్క ఈవెంట్కి వెతుక్కుంటాను అనమాట, ఇది మంచి ఫీలింగ్, ఇది ఒక మంచి థింగ్ అని. సో వెన్ పెద్ద నంబర్స్, పెద్ద ఇది ఒక పెద్ద దాంట్లో వెళ్తే ఆబ్వియస్లీ నా సోషల్ మీడియా ప్రొఫైల్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ యూనో ఇట్ గివ్స్ మీ అ బూస్ట్ ఆల్సో. నేను అలా చూడకుండా జెన్యున్గా ఒక గుడ్ కాన్వర్జేషన్ ఒక పర్సన్ తోటి, సంబడి హూ వాంట్స్ టు డూ సంథింగ్, తను కూడా ఏదైనా చేయాలి అని అనుకుంటున్న ఒక మనిషికి సపోర్ట్ చేసినప్పుడు వస్తే ఆ కిక్ ఇస్ డిఫరెంట్ లెవెల్. ఐఎమ్ ట్రూలీ ఎక్స్పీరియన్సింగ్ దట్. యూనో పెద్దగా అవ్వాలి, బాగా చేయాలి, అందరు మంచిగా ఉండాలి, దట్స్ మై థింగ్. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎటువంటి వేరే ఇలా చేస్తే కిటుకు దీనికి ఇది క్యాలిక్యులేట్ చేస్తే అది అక్కడ వాడుకోవచ్చు, నేను నా దానికి ఇట్లా వాడుకోవచ్చు అని ఏం లేదు. దట్స్ ద రీజన్ ఐ ఆస్క్డ్, యూనో నంబర్స్ అంటే నాకు ఇంతమంది ఫుట్ఫాల్ వస్తుంది అని ఏదో హెవీ డ్యూటీ వర్డ్స్ 2-3 అన్నారు కదా, అప్పుడు అవన్నీ నేను అడిగింది. ద ఓన్లీ రీజన్ ఐ టోల్డ్ యూ రైట్, నేను అడగడానికి ఏకైక కారణం ఇస్ హౌ సీరియస్ ఆర్ యూ అబౌట్ దిస్ పాడ్కాస్ట్. అంతే, సీరియస్ ఉంటే నాకు ఐ ఫీల్ లైక్ ఒక్కరన్నా ఇద్దరన్నా క్యాన్ ఫాలో యూ అండ్ యువర్ గ్రోత్కి నా సైడ్ నుంచి 1 or 2 people అన్న హెల్ప్ అయితే ఐసింగ్ ఆన్ ద కేక్. అంతే, దట్స్ ఆల్ ఐ వాంట్. అంతే, బికాస్ నా జర్నీ నేను చాలా డిఫరెంట్, నేను ఎట్లా నాకు గ్రో అవుతాను, నాకు తెలుసు ఆ విషయం, ఏదన్నా అక్కడ ఎత్తుకుతున్నాను. కానీ నా వల్ల మంచి పీపుల్కి ఏమన్నా హెల్ప్ అవుతే ఇంకా కిక్కే వేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆన్ ద షో. ఐ వాజ్ సో గ్లాడ్ దట్ ఐ రీచ్డ్ అవుట్ టు యూ, బికాస్ ఇంతకుముందు నేను మీ ప్రొఫైల్ నాకు ఎప్పటి నుంచో లిస్ట్లో ఉండే, కాకపోతే నేనే నాకు కొంచెం బ్యారియర్ పెట్టుకున్నాను, అరే విల్ షీ అగ్రీ ఆర్ నో. బట్ దేర్ వాజ్ దిస్ కనిపించింది కదా, ఈ పొగరబోతని కాదు, పొగరబోత్ అన్న పాయింటే కాదు, కొంతమంది పీపుల్ ఆర్ సీరియస్ అబౌట్ దర్ ఫాలోయింగ్. ఐ హావ్ అ రెస్టింగ్ క్వీన్ ఫేస్ అన్నమాట. సో ఎనీవే, సో దట్స్ దట్. సో లేదు, పొగరబోతాను కాదు, ఐ మేబీ హ్యాడ్ మై ఓన్, నేనే ఒక బ్యారియర్ జనరేషనల్ ట్రామా, ప్రొఫెషనల్ ట్రామా. యా, నో బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ టుక్ ద ప్లంజ్ అండ్ ఐ రీచ్డ్ అవుట్ టు యూ. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ థ్యాంక్ఫుల్. నేను నేర్చుకుంది ఏంటంటే అనుష, యూ షుడ్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అటెన్షన్ అండ్ లవ్. దట్ ఈస్ మై ఓన్లీ సజెషన్ అండ్ జెన్యూన్ విష్ ఫర్ యూ ఆల్సో. అప్పుడు అది ఆ కిక్కే వేరు. మై లాస్ట్ క్వశ్చన్ బిఫోర్ వి సే బై ఈస్, who else do you think we should bring on the podcast? Who do you think would be really nice? అంటే మంచి కాన్వర్సేషన్, మంచిగా మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడితే నేను వినాలనుకుంటున్నాను అన్న వాళ్ళు మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా? Wow, finally you throw me off guard. Not bad, not bad. Thank you. Not bad. I told you nothing ఏది అవ్వదన్నారు కదా. సో నేను ఇన్స్టాగ్రామ్లో ఏం చేయడం మొదలు పెట్టానంటే, ప్రిటీ మచ్ లైక్ యూ, నేను జనాలకి ఓపెన్గా రీచ్ అవుట్ చేస్తాను అనమాట, సేయింగ్ దట్ మీ కాంటెంట్ చాలా బాగుంది,
సూపర్గా ఉంది అండ్ కొలాబరేట్ ఏమైనా ఉంటే కొలాబరేట్ చేద్దాం అని. జనరల్గా క్రియేటర్స్ అలా చెప్పరు కదా, నాకెంత నెంబర్ ఉంది నీకెంత నెంబర్ ఉంది అలా అంతా క్యాలిక్యులేట్ చేసుకుని చేస్తారు కదా. సో ఏదైనా బాగుంది మనం కొలాబరేట్ చేద్దామని అంటున్నాను. సో నేను ఇప్పుడు నా చిన్న బౌండరీస్ని బ్రేక్ చేసుకుని ప్రిటీ మచ్ లైక్ యూ నేను అడుగుతున్నాను అన్నమాట ఇప్పుడు ఎలా ఉందని. అలాంటి వాళ్ళు కొంతమందిలో 2-3 ఉన్నారు వేరే వేరే వాళ్ళు అనమాట. ప్రతి ఒక్క ఫీల్డ్ నాకు చాలా నచ్చిన వాళ్ళకి నిర్మోహమాటంగా సిగ్గు లేకుండా యు ఆర్ వెరీ గుడ్ అట్ ఇట్ అని చెప్తున్నాను అనమాట. సో ఐ హ్యావ్ నేను అలా ఒక 4 చేశాను, నేనే అప్రోచ్ చేశాను. బికాస్ బేసిక్గా నేను ఫస్ట్ స్టెప్ తీసుకోను. ఆ 4 ఎవరైతే ఉన్నారో ఆఫ్ కెమెరా నీకు చెప్తాను. సో దట్ యూనో దే ఆర్ వెరీ స్టోరీ చెప్పి ఆఫ్ కెమెరా చెప్తాను. కొంచెం మసాలా యాడ్ చేస్తాను. ఐ విల్ నో గైస్. బై ద టైమ్ నేను అంటే అలా 4 అని కాదు, ఒక 5-6 మంది, ద ఫ్యూ పీపుల్, లెస్ దెన్ 10 people దట్ నేను ఫస్ట్ వెళ్ళి అప్రోచ్ చేసి బాగుంది కాంటెంట్ అని అన్నాను. అలాంటి వాళ్ళు ఐ ఫీల్ ఆర్ నాట్ డూయింగ్ స్లీజ్, క్రింజ్, హేట్, నెగటివిటీ స్ప్రెడ్ చేయని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఐ టెల్ యూ. అండ్ ఐఎమ్ సో షూర్ వాళ్ళు కూడా అలాంటి తిక్క వాళ్ళు దట్ యూనో దే విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. Done. Thank you very, very much. Thank you so much for coming on the show again. My pleasure. See you in the next episode, guys. Bye-bye. Bye-bye. All about Udhvitha. మర్చిపోద్దు.